మనతో ఒక ఇంటర్నేషనల్ స్మగ్లర్ ఉన్నాడు. గంధపు చెక్కల వీరుడు, ఎనిమిదంతాల సూర్యుడు, రాజ్ తిరందాస్. మేకర్స్ ఆఫ్ మార్కో నుంచి వస్తున్న సెకండ్ ఫిల్మ్ ఆఫ్టర్ మార్కో. అది కాస్ట్ ఆంటనీ వర్గీస్ పెపే. సునీల్ గారు. మీ ప్రీవియస్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వడం. అల్లు అర్జున్ గారికి కేరళలో అండ్ మలయాళం ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో. ఓ మై గాడ్, యు డోంట్ బిలీవ్ ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ అంటే ఆ లెవెల్లో. అంటే ఈ కొత్త పోరడు కట్ చేస్తే పుష్ప. మరి కూలుడు ఎవడో పుష్పగాడా? వాడిని మనల్ని ఎప్పుడు వేసేసి ఉంటారు బావా? రోల్ ఎవరు సజెస్ట్ చేశారా? లైక్ యూ అప్రోచ్ వాట్ బన్నీ సార్ అండ్ ఆ ఫ్యామిలీ, అంటే నా కెరియర్ బిల్డ్ అయిందే వాళ్ళతో. సత్తిగా 2 ఎకరాలు కానీ లేకపోతే డీజే టిల్లు కానీ ఓజీ. యా ఓజీ. ప్లీజ్ టెల్ us more about ఓజీ. పుష్ప చూసే పిలిచిరు అనుకో సుజిత్ అన్న. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ టు అనదర్ ఫ్రెష్ ఎపిసోడ్ ఆఫ్ అసలు ఇది ఇంటర్వ్యూయే కాదు, నిజంగా కాదు. అండ్ ఈ పర్టికులర్ ఎపిసోడ్ నాకు చాలా 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 స్పెషల్ బికాజ్ మనతో ఒక ఇంటర్నేషనల్ స్మగ్లర్ ఉన్నాడు. గంధపు చెక్కల వీరుడు, ఎనిమిదంతాల సూర్యుడు, రాజ్ తిరందాస్. వెల్కమ్ బ్రో. థ్యాంక్ యూ. చాలా ఫార్మల్గా ఉంది ఈ మనం స్టూడియోలోకి రాగానే అయితే హక్ చేసుకున్నాము, అది ప్రాపర్ వెల్కమ్. బట్ నవ్ యూర్ ఆ గెస్ట్ కాబట్టి ఆ మర్యాదలు ఉండాలి కాబట్టి, అరే స్టూడియోకి పిలిచి మర్యాదలు చేయలేరని ఉండదు కాబట్టి. సో వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ ఏరియా గురించి మీకే చెప్తున్నట్టు. సో ఓకే, విల్ స్కిప్ దట్ పర్టికులర్ పార్ట్. హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ డూయింగ్ గుడ్ బ్రో. ఐఎమ్ డూయింగ్ వెరీ గుడ్. యా. మలయాళంలో మాట్లాడాలా? వెల్, స్పీకింగ్ అబౌట్ యువర్ మలయాళం డెబ్యూ, కాటలాన్ ట్రైలర్ ఏదైతే నేను చూసానో, ఐ లవ్డ్ ఇట్. ఐ లిటరలీ లవ్డ్ ఇట్ టు ద కోర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ ఇట్స్ వెరీ హ్యూజ్ కూడా. యా. మార్కో, మేకర్స్ ఆఫ్ మార్కో నుంచి వస్తున్న సెకండ్ ఫిల్మ్ ఆఫ్టర్ మార్కో. మార్కో ఏ లెవెల్ గోర్ అండ్ ఏ లెవెల్ యాక్షన్ ఉంటుందో తెలుసు మనకు అందులో. బట్ యాక్షన్ లవర్స్ దాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ నుంచి వచ్చే సెకండ్ ప్రాజెక్ట్ ఏంటా అని అనుకుంటున్న తరుణంలో ఇది వస్తుంది, కాటలాన్. అండ్ ఇట్స్ కమింగ్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడం, అసలు పాన్ ఇండియా. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బాస్రూర్ అండ్ హోంబలే ఫిల్మ్స్ నుంచి, అండ్ కాస్ట్ ఆంటనీ వర్గీస్ పెపే అండ్ సునీల్ గారు. మీ ప్రీవియస్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వడం, ఐ జస్ట్ లవ్డ్ ఇట్. అండ్ మీ ట్రైలర్లో మీరు ఏదైతే ఆ ఫ్రేమ్ ఉందో, లైక్ యూనో నోట్లో అది పెట్టుకొని ఒక గన్ పెట్టి, ఐ లవ్డ్ ఇట్. ఇన్ఫాక్ట్ నాకు అది ఉండింది ఏంటంటే, పుష్ప ది రైజ్ లో అరే ఈ క్యారెక్టర్ ఇక్కడ ఎండ్ అయిపోయింది, ఇది కొంచెం ఉంటే బాగుండు అని ఏదైతే ఆ వెలితి ఉండిందో, ఐ విష్ ఇందులో కంటిన్యూ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. సో కిక్ సినిమాలో ఏమవుతాడు అంటే, నా కొడుకు అయ్యాడండి దొంగ నా కొడుకు అని చెప్పేసి అంటుంటాడు కదా షాయి చేసిండి. అట్లా ఏమవుతారు అంటే స్మగ్లర్ అయ్యారు మీరు మొత్తానికి. సో హౌ ఇస్ ద ఫిల్మ్ జర్నీ, ఎట్లుంది, హౌ ఇస్ ఇట్ గోయింగ్? కాటలాన్ జర్నీ ఈజ్ సో బ్యూటిఫుల్ బ్రో. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్గా ఒకరోజు ఇన్స్టాగ్రామ్లో డిఎం వచ్చింది. అవునా? యా, ఆ టీమ్ అసోసియేట్ డైరెక్టర్ నుండి. సో ఇట్ హ్యాపెండ్ లైక్ చాలా తొందరగా అయిపోయింది. ఆ రోజు నేను రిప్లై చేయడము, సేమ్ డే ఈవినింగ్ డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేసి స్టోరీ లైన్ చెప్పడము. అండ్ యా, ఐ మీన్ వాళ్ళు ఆల్రెడీ నన్ను ఆ క్యారెక్టర్లో చూసినారు. సో చాలా తొందరగా అయిపోయింది. విత్ ఇన్ నాకు తెలిసి 15-20 డేస్లో షూట్ కూడా స్టార్ట్ అయింది. యా, ఐ మీన్ ఆల్మోస్ట్ నేను ఒక 20 డేస్ షూట్ చేసిన. ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. ద వెరీ 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 గుడ్ పీపుల్. ఐ మీన్ లైక్ అంటే నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, అంటే సినిమా పరంగా అండ్ పర్సనల్గా కూడా. అండ్ వాళ్ళతో పనిచేయడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అల్లు అర్జున్ గారికి కేరళలో అండ్ మలయాళం ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో. ఓ మై గాడ్, యు డోంట్ బిలీవ్ ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ అంటే సినిమాని అంత అన్నిసార్లు చూసుంటారేమో వాళ్ళు. నేను నార్మల్ లుక్లో లోకల్ జిమ్కి వెళ్ళిన, వాగమన్లో, చిన్న టౌన్, అంటే దేశీ జిమ్ అది. దాంట్లోకి వెళ్ళి ఐ వాజ్ వర్కింగ్ అవుట్. దేశీ జిమ్, బేసిక్ ఎక్విప్మెంట్, బేసిక్ మన హనుమాన్ వ్యాయామశాల, ప్రాపర్ హనుమాన్ వ్యాయామశాల లాగా. ఓకే. సో నేను మా కో యాక్టర్ ఇద్దరం కలిసి వెళ్ళినాము.
అంటే లిటరల్గా వాళ్ళు విత్ ఇన్ 5 minutesలో బాయ్స్ గుర్తుపట్టేసినారు. ఓకే. అంటే బన్నీ సార్ ఆ లెవెల్లో, అంటే అంత డీప్ లెవెల్లో కూడా చాలా ఫేమస్ అక్కడ. అంటే సినిమా చూడబట్టే నన్ను గుర్తుపట్టినారు. అవును. సో ఫొటోస్ తీసుకోవడం అవన్నీ. యా ఇట్స్ లైక్ సో ఇందాక నేను అన్నాను కదా, అరే పుష్పలో ఇది ఇంకొంచెం కంటిన్యూ అయితే బాగుండు, ఎందుకంటే రీసెంట్లీ జైలర్లో విలన్ కి ఒక ఫ్రెండ్ ఉంటాడు, మన లక్ష్మణ్ అన్న డబ్బింగ్ చెప్పారు కదా, వర్త్ వర్మ వర్త్, అతని క్యారెక్టర్ లాస్ట్ ఎండ్ అయిపోతుంది కదా. సో ఆ కైండ్ ఆఫ్ టెక్స్చర్ ఉండే లైక్ మీ రోల్ కి ఫిలిం లో, లైక్ యూనో కైండ్ ఆఫ్ సైకిక్ గా హడావిడి చేస్తూ ఒక పవర్ఫుల్ బావా ఉండి యూనో అది హ్యాండిల్ చేస్తున్న ప్రాసెస్ లో అరే హీస్ దట్ ఎంటర్టైనింగ్ పార్ట్, అట్ ది సేమ్ టైం బ్యాడ్ యాస్ అన్న దీంట్లో ఉంటుండే అనమాట. సో అది కంటిన్యూ అయితే బాగుండు అని చెప్పేసి నాకు ఎట్లయితే అనిపించింది, మేబీ వాళ్ళకి కూడా మలయాళం చూసి వాళ్ళకి అనిపించినట్టు, అందుకే ఒక స్టోరీ క్రియేట్ చేసి అదైతే గ్యాప్ ఉందో అందులో మిమ్మల్ని పెట్టాలని చెప్పేసి డైరెక్ట్ మీ ఇన్స్టాగ్రామ్కే డిఎం వచ్చింది. ఐ థింక్ యూ నీడ్ అ మేనేజర్, నన్ను పెట్టుకోండి, ఇంకా మీకు డిఎంలో వస్తున్నాయి. సో అండ్ ఇందాక నేను చెప్పినట్టు నాకు ఇది స్పెషల్ ఇంటర్వ్యూ అన్నాను కదా, ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ కోవిడ్ టైంలో కొత్త పొరలు రిలీజ్ అయిన తర్వాత కైండ్ ఆఫ్ నాకు అది ఒక బ్లో అనమాట. అరే నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇలాంటి ఒక వెబ్ సిరీస్ చేయడం, అది ఆహా నుంచి రావడం అండ్ అది అందరూ రిసీవ్ చేసుకోవడం, అండ్ అట్ ది సేమ్ టైం ఏదో నామకే వస్తే రిసీవ్ చేసుకోవడం కాదు, నిజంగా అందులో కాంటెంట్ ఉండి దాన్ని హిట్ చేయడం అండ్ దానికి ఒక ఇమీడియట్ ఫ్యాన్ బేస్ ఏర్పడడం. అండ్ కోవిడ్ కారణంగా పెద్ద పెద్ద ఈవెంట్లు పెట్టలేక మీరందరూ ఫేస్బుక్ లైవ్లో వెళ్తుండే, ఆ ఫేస్బుక్ లైవ్లో మీరందరూ వచ్చినప్పుడు మీకు అందరికి కామెంట్స్ వస్తుండే కదా. సో మీ ఫేస్బుక్ లైవ్ పెట్టినప్పుడు నెత్తిరాజు ఫ్యాన్స్ అసెంబుల్ అని చెప్పేసి ఏదైతే స్పామ్ చేస్తుండో అది నేను అనమాట. లైక్ లుకింగ్ అట్ యూ, నెత్తిరాజు క్యారెక్టర్ ఏదైతే ఆ కొత్త పౌరుడులో చూసి నాలుగు ఇట్లా పెట్టేసి ఉంటుంది కదా ఒకటి. సో అది చూసి అరే ఐ లవ్ దిస్ గై అని చెప్పేసి నాకు ఏదైతే ఆ ఫీలింగ్ వచ్చిందో, సో మీ లైవ్ వస్తున్నప్పుడు నేను నెత్తిరాజు ఫ్యాన్స్ అసెంబుల్ అని ఏదైతే నేను అక్కడ ఫేస్బుక్ లైవ్ లో స్పామ్ చేస్తున్నానో అక్కడ నుంచి లైవ్ గా ఐఎమ్ ఇంటర్వ్యూయింగ్ యూ. సో దట్స్ వై దిస్ ఈస్ లైక్ వెరీ స్పెషల్ టు మీ అండ్ ఐ నో యూ పర్సనలీ ఆల్సో టు మై అదర్ ఫ్రెండ్స్ అండ్ ఐ లవ్ ద క్యారెక్టర్ ఆర్క్ అండ్ ఐ లవ్ ది లైక్ మీ ఫిలిం రోల్ ఆర్క్ ఏదైతే ఉందో, కమింగ్ ఫ్రమ్ యూనో రిస్కీ స్టెప్ తీసుకొని ఇంతవరకు వచ్చి ఇప్పుడు మలయాళం డెబ్యూ చేయడం అనేది చాలా 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 గ్రేట్ థింగ్. కంగ్రాచులేషన్స్ టు యూ. ఏమైనా అన్కంఫర్టబుల్ గా ఉందా, లైక్ యూనో స్మూత్ లైక్ దిస్? సో విల్ గో బ్యాక్ టు నెత్తిరాజు. నెత్తిరాజేష్ దగ్గరికి వెళ్దాం, 2020కి వెళ్దాము. అందరూ ఏమనుకుంటారంటే నెత్తిరాజేష్ క్యారెక్టర్ కొత్త పొరుడు యువర్స్ ఫస్ట్ అనుకుంటారు, కానీ దానికంటే ముందు ఒక షార్ట్ ఫిల్మ్ చేసినట్టు 2018లో 2-3 చేశాను. అసలు దానికన్నా ముందు యువర్ ఐటీ ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఈఎంఐలు కట్టుకుంటూ ఈఎంఐలో ఫోను, ఈఎంఐలో కారు తీసుకొని మన నెలకి శాలరీ తీసుకుని సాటర్డే సండే హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ ఒక ప్రాపర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయిన మీరు ఎలా సినిమా వైపు రావాలనిపించింది? లైక్ వాట్ మేడ్ యూ టు కమ్ దిస్ సైడ్? అసలు ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇట్స్ దేర్ ఇన్ మై మైండ్, అంటే నా ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉంది. బట్ ఏంటంటే యూనో రైట్, లైక్ మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వీటన్నిటిని పెట్టుకోండి. యా అంటే కొంచెం సెటిల్ అయిన తర్వాత ట్రై చేద్దాం అనుకున్నా, కానీ సెటిల్ అయినాక ట్రై చేస్తా అంటే కుదరదు. అమ్మాయిలకి ఏం చేసుకున్నా పెళ్ళి అయినాక చేసుకోంటారు, అబ్బాయిలకి ఏం చేసినా సరే సెట్ అయినాక చేసుకోంటారు కదా. సో అట్లా ఏం చేసినా కొంచెం రిస్కీ స్టెప్, చాలా రిస్క్ స్టెప్. నేను అందుకే లైక్ ఐ రూట్ టు యూ, మీ జర్నీకి నేను అందుకే అంత రూట్ అయి ఉంటా. అంటే రెండు కుదరవు బ్రో ఇక్కడ. అంటే సినిమాకైతే అసలు యూ హ్యావ్ టు గివ్ 100%. సో ఎందుకంటే ఏ టైంలో షూట్స్ ఉంటాయో పర్టికులర్ టైం అంటూ ఉండదు. సో డెడికేటెడ్గా ఉంటేనే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. అండ్ నాకు అక్కడ మనసు లేదు, సినిమా మీద ఉంది. సో రిస్క్ తీసుకోవడంలో తప్పు లేదనిపించింది. ఈ రిస్క్ కన్నా ముందు ఐ నో దట్ యువర్ ఫ్రమ్ నల్గొండ తెలంగాణ బిడ్డ యువర్. సో అసలు ఎక్కడ, ఏ ఊరు, ఏంటి, వేర్ ఆర్ యువర్ రూట్స్ ఫ్రమ్? ఐఎమ్ చామరాన్ బాయ్ అని ఒక చిన్న విలేజ్ మాది నల్గొండ డిస్ట్రిక్ట్లో. సో అక్కడ బాల్యమంతా అక్కడే, స్కూలింగ్ అండ్ ఆల్, పేరెంట్స్ అండ్ ఆల్, స్కూలింగ్ అక్కడే, గవర్నమెంట్ స్కూల్లో యాజ్ యూజువల్గా. గవర్నమెంట్ స్కూలా? జెడ్పిహెచ్ఎస్ 10th వరకు. 10th వరకు. ఇంటర్మీడియట్ నల్గొండ అండ్ డిగ్రీకి హైదరాబాద్కి వచ్చేసిన గవర్నమెంట్ సిటీ కాలేజ్. అండ్ ప్రాపర్ గవర్నమెంట్ సంస్థలో చదువుకుని ఇంటర్, డిగ్రీ అన్ని కూడా. ఎంబీఏ ఒకటి ప్రైవేట్ కాలేజ్, శ్రీ హిందూ కాలేజ్లో చేసిన. ఎట్లుంటుండే చిన్నప్పుడు నల్గొండ? ఎట్లుంటుండే ఫ్రెండ్స్? ఎట్లుంటుండే? ఏంటి, హౌ వాజ్ యువర్ చైల్డ్హుడ్ డేస్?
చైల్డ్హుడ్ డేస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ బ్రో. ఐ మీన్ మా పక్క పల్లెటూరు కాబట్టి ఇంకా పైగా నల్గొండ క్రేజీ ఉండేది. సో నేను వెళ్తుంటే అప్పుడప్పుడు ఇప్పటికి 2-3 months ఒకసారి. అయ్యో సొంతూరుని మర్చిపోద్దు కదా. యా ఇప్పుడు అంటే అప్పుడు అదే ఊర్లో పుట్టి పెరిగి తర్వాత బెంగళూరుకి వెళ్ళి జాబ్ చేసి ఇప్పుడు ఒక ప్రాపర్ యాక్టర్ అయ్యి స్టార్స్తో యాక్ట్ చేస్తూ ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో డెబ్యూ చేసే ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత ఎట్లా గుర్తుపడుతున్నారు? మా ఊర్లో ట్రీట్మెంట్ ఆల్వేస్ సేమ్. అంటే నా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు ఊర్లో వాళ్ళు. కాకపోతే సినిమాలకు వెళ్ళిన తర్వాత అరే ఇంకేం సినిమాలు వస్తున్నాయి, నెక్స్ట్ ఇంకేం వస్తున్నాయి, ఆ సినిమా చూసినా ఈ సినిమా చూసినా అని చెప్పేసి పోగానే కొంచెం హడావిడి ఉంటుంది ఆ కొద్దిసేపు. తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ హడావిడి ఎట్లుంది? క్లోజ్ ఫ్రెండ్స్ నా చిన్నప్పటి క్లాస్మేట్స్ కావచ్చు, బాగా క్రికెట్ ఆడేవాళ్ళము, వాళ్ళందరూ నార్మల్గా ఉంటుంది. వాళ్ళు చూడగానే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు చూసిన సినిమాల గురించి, ఈ మధ్య వచ్చిన సినిమాల గురించి, నెక్స్ట్ వచ్చే సినిమాల గురించి కొంచెం హడావుడి చేస్తారు. ఆటోమేటిక్గా తర్వాత నార్మల్ అయిపోతుంది. కాళ్ళలో పోతాం, కళ్ళు తాగుతాం, కాళ్ళలో పోతాం, ఈత కొడతాం. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ చిన్నప్పుడు ఎట్లా ఉండేదో అట్లానే ఉంటుంది. విజయ్ దేవరకొండ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, అసలు స్కూల్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొద్దురా బాబు, ఇజ్జత్ తీసేస్తారు అని చెప్పేసి. నిజమే, ఎందుకంటే ఇప్పుడు కేరళకి వెళ్ళిన తర్వాత ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసి గుర్తుపెట్టుకున్నారు కాబట్టి ఒక చిన్న వ్యాయామశాల, హనుమాన్ వ్యాయామశాల అంటే ఒక చిన్న దగ్గరికి వెళ్తే కూడా అరే పలానా యాక్టర్తో యాక్ట్ చేసిన ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ యాక్టర్ అని చెప్పేసి ఫోటోలు తీసుకుంటాం. మన ఫ్రెండ్స్ మాత్రం ఇజ్జత్ తీసి పడేస్తారు లిటరల్లీ. యా ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్ ఉన్నదే దానికి. వాళ్ళు లేకపోతే వాళ్ళు మనం గ్రౌండ్ చేయకపోతే ఇంకా నెత్తికెక్కుదాం కదా. అది ఉండాలి ఎప్పటికీ. సో సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉండేనా లేకపోతే తర్వాత స్టార్ట్ అయిందా? ఆ బీజం ఎప్పుడు పడ్డది? ఐ డోంట్ నో, లైక్ మా తాత మా నాన్న వీళ్ళు అంతా స్టేజ్ ఆర్టిస్టులు చిన్న వాళ్ళు. మేబీ అది ఉందేమో, బట్ నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టం. మీ ఫాదర్ కూడా స్టేజ్ ఆర్టిస్ట్? యా, ఈజ్ అ గ్రేట్ సింగర్ అండ్ స్టేజ్ ఆర్టిస్ట్. అప్పట్లో ఆయన శ్రీకృష్ణుడికి రాముడికి వేసినప్పుడు అంటే నాకు చెప్తుంటారు మా ఊర్లో వాళ్ళు ఇప్పటికీ, అక్కడి నుంచే వచ్చిందేమో రా నీకు అని చెప్పేసి. అంటే టచ్ ఉండేనా? కంప్లీట్ ప్రొఫెషన్? మీ కంప్లీట్ ప్రొఫెషన్ కాదు, ప్రొఫెషన్ వచ్చేసి మగ్గన్న వేసేది. అవునా? బట్ ఏంటంటే వాళ్ళు చేస్తుండేది ఇది కూడా. సో మల్లేశం సినిమాలో ఉంటుండే అనమాట. అదే సెటప్ ఉంటుంది ఇల్లు. ఓకే. అరే మంచి అందమైన బాల్యం బ్రో ఇది. లైక్ నల్గొండ ఫ్రెండ్స్, చిన్నప్పుడు బాల్యం, గవర్నమెంట్ స్కూల్ పైగా. సో పాలిష్డ్ గా కాకుండా చాలా నాటగా రాగా ఉంటది. ఆ ఇంట్లో ఆ మగ్గం నేయడం, ఆ చీరలు, ఆ కష్టాలు ఉంటాయి, ఆ చేనేతల కష్టాలు ఉంటాయి. గవర్నమెంట్ మారుతున్నప్పుడు అలా సరే వాళ్ళకి వచ్చే పథకాలు. సో అందుకేనేమో గవర్నమెంట్ స్కూల్లో చదవడం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంటే చేనేత కుటుంబంలో ఏముంటుంది బ్రో, అప్పట్లో ఏం లేదు. నెలకు 2000-3000 వస్తే చాలా ఎక్కువ, అది కూడా నెలంతా కష్టపడితే. సో ఇట్స్ లైక్ వెరీ స్మాల్ కాంపాక్ట్ లైఫ్. ఓకే. సో వాళ్ళ నుంచి వచ్చిందేమోరా, ఇంట్లో ఆల్రెడీ టచ్ ఉన్న యాన్సిస్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి వచ్చిందేమో. మేబీ అక్కడి నుంచి స్టార్ట్ అయిందేమో, బట్ నా మైండ్లో ఎప్పటికీ ఉండేది సినిమాలు అంటే చాలా ఇష్టం, అట్లనే పెరిగిన. బట్ ఏంటంటే నాకు తెలుసు నా బ్యాక్గ్రౌండ్ ఏంది అన్నది. సో హైదరాబాద్కి వచ్చినా కానీ అది ఎప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్గా కొంచెం స్టేబుల్ అయిన తర్వాత ఏదైనా అంటే ఇంట్లో వాళ్ళు భయపడతారు సినిమా అంటే బేసిక్గా. సో కొద్ది రోజులు అటు వెళ్ళకుండా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి. ఎందుకు చెప్తారంటే మనిషికి ₹1 సంపాదన అలవాటు అయిందంటే ఏ రిస్క్ స్టెప్ వేయాలన్నా వాడే ఆలోచించుకుంటాడు అన్న ఉద్దేశంతో ముందు సెటిల్ గా. సో యూ వెంట్ టు బెంగళూరు? యా, ఫస్ట్ బెంగళూరు వెళ్ళినా, బట్ నా ఫస్ట్ జాబ్ వచ్చేసి పూణేలో. పూణేలో ఊరు దాటింది అప్పుడేనా? లైక్ ఫస్ట్ టైం లైక్ నల్గొండ వదిలేసి కొంచెం దూరంగా వెళ్ళడం? హైదరాబాద్ వదిలేసి వెళ్ళడం అయితే అదే పూణే. పూణే ఫస్ట్ బెంగళూరులో ట్రై చేసిన జాబు, ఫస్ట్ జాబ్ పూణేలో వచ్చింది. పూణే నుంచి పూణేకి వెళ్ళిన తర్వాత నుంచి ఇంకా స్ట్రాంగ్గా డిసైడ్ అయినా. ఓ 6 months కాగానే మెల్లగా ఇట్ సైడ్ ట్రై చేయడం. అంటే అదెట్లా, లైక్ హౌ కమ్? ఇప్పుడు అరే ఈ జాబ్ లో లైఫ్ లేదు, లేకపోతే వేరే ఫీల్డ్ ట్రై చేద్దాం, రియల్ ఎస్టేట్ చేద్దాం, లేకపోతే మెకానికల్ చేద్దాం, అబ్రాడ్ పోదాం, దుబాయ్ పోదాం, ఇట్లుంటాయి. సినిమాలోకి వెళ్దాం అనేది ఎట్లా స్టార్ట్ అయింది? లైక్ యూనో వాట్ ఇన్స్పైర్డ్ యూ? నా నెక్స్ట్ గోల్ అదే యాక్చువల్. అంటే కొంచెం నేను ఫైనాన్షియల్గా కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తే సో సినిమాలు ట్రై చేయాలని చెప్పేసి అప్పుడే డిసైడ్ అయిపోయినాను. అంటే కొంచెం పూణేకి వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే ఆ జాబ్ అర్థమైంది, ఇక్కడ మనం ఎక్కువ రోజులు ఉండలేము, 9 to 5 ఈ గోలా ఇంట్లో ఉంటే ఇరుక్కుపోతాం. యా, అంటే 100% ఇవ్వలేము బ్రో మనకు అక్కడ మనసు లేనప్పుడు. బట్ ఏంటంటే చేస్తాం. సో నేను దానికి అంటే అట్లా ఏమంటారు, మనం చేసే పనికి త్రోన్ చేయొద్దని డిసైడ్ అయినా. సో నాకు నచ్చిన పని చేయాలని చెప్పేసి నేను అప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి పూణేలో ఉన్నా కానీ బాంబేకి వెళ్ళి ఆడిషన్ దానికి కూడా ట్రై చేసిన నేను యాక్చువల్లీ. కాకపోతే ఏంటంటే నేను చేసే జాబ్ వల్ల జాయిన్ కాలేకపోయినా.
జాయిన్ కాలేకపోయినా కానీ అక్కడి నుంచి బాంబేకి వెళ్ళేది, ఆడిషన్స్కి, వీకెండ్స్ వెళ్ళిపోయేది. అంటే పూణే నుంచి బాంబేకి ట్రాన్స్ఫర్ చేయించుకొని బాంబేలో ఒక 1.5 year ఉండి ఏ ఏరియాలో ఉండే బాంబేలో? విక్రోలి. విక్రోలిలో జాబ్ చేసేది అండ్ ఉండేది పవాయిలో ఉన్నా. డైలీ ఏమంటారు లోకల్ ట్రైన్లో వెళ్ళడం, ఈ నుంచి అక్కడికి, ఆ నుంచి ఇక్కడికి. లోకల్ ట్రైన్ అప్పుడప్పుడు వెళ్తుండేది, బట్ అప్పుడే జాబ్ చేసినాం కాబట్టి బైక్ ముంబైలో చాలా బాగా తెలిసింది, 4 years ఉన్న అక్కడే కాబట్టి. బైక్ కొనుక్కున్నా. సో లోకల్లో నాకు ఏం ప్రాబ్లం లేకుండే. సో ఆ కంఫర్ట్ నేను క్రియేట్ చేసుకున్నా, దానికోసమే జాబ్ చేయాల్సి వచ్చింది. సో అక్కడ ట్రై చేసిన వర్కౌట్ కాలేదు. సో మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. హైదరాబాద్కి వచ్చిన తర్వాత అదే రావడమే ఇక్కడే బంజారా హిల్స్కి వచ్చేసి సో అక్కడి నుంచి కొంచెం సీరియస్గా ట్రై చేసిన ఇంకా. సో 2 years కూడా 1.5 year చేసిన తర్వాత ఇంకా జాబ్ కంప్లీట్. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇదంతా వింటుంటే. లైక్ యూనో ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి అక్కడి నుంచి వచ్చి బయటికి వెళ్ళి అని చెప్పేసి. సో పూణే అనగానే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వాళ్ళు కంపల్సరీ ఏ బ్యాచ్ని తీసుకున్నా సరే ఒక్కరైనా సరే దానికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటారనమాట. అక్కడ పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అక్కడ చదువుకుంటున్న వాళ్ళు. సో అక్కడ వాతావరణం ఎట్లుంటుండే? నేను అంటే లిటరల్గా నేను జాయిన్ కాకపోయినా కానీ జస్ట్ ఆ ఎన్విరాన్మెంట్ని చూడడం కోసము అప్పుడప్పుడు నేను ఇన్స్టిట్యూట్ లోపలికి వెళ్తుండేవాడిని. ఓకే. జస్ట్ అట్లా ఫీల్ అయ్యేసి ఉండేది. అంటే లోపలికి వెళ్ళొచ్చు ఎవరైనా కానీ. సో అట్లా వెళ్ళి కనబడి అంటే చూస్తుండేది. కొద్ది రోజుల తర్వాత ఒక అతను ఫ్రెండ్ అయ్యిండు అక్కడ. సో జస్ట్ క్యాజువల్ టాక్ ఉండేది. అతను ఒక ఎడిటరు. సో ఇప్పుడు టచ్లో ఉన్నాడు. సో అట్లా అతని లైఫ్ ఏమైనా మారిందా ఇన్ని ఇయర్స్లో? ఏమైనా పెద్ద సినిమాలు చేశాడు అతను? చేస్తున్నాడు. ఈజ్ ఇన్ గుడ్ పొజిషన్. సో అంటే జర్నీని ఎప్పుడు నేను ఆపాలనుకోలేదు. అంటే నాకు తెలుసు ఏ రోజుకైనా నేను సినిమాల్లోకి వస్తా అని చెప్పేసి. సో కాన్ఫిడెన్స్ ఉంది బ్రో. ఇలా కాన్ఫిడెన్స్ లేకపోతే ఇక్కడ ఏం కాదు. సో నేను కొత్త పోరాటం చేయడానికి ముందైనా కానీ ఆ రోల్ యాక్సెప్ట్ చేసేటప్పుడు ఐ నో కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఏమొస్తాయి, ఇలాంటి ఇంత రా క్యారెక్టర్ చేస్తే. సో ఫ్యామిలీ నుంచి కానీ బయట నుంచి కానీ అంటే మన తెలుగులో అట్లా యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి ఉండే. బట్ ఐ వాంట్ టు టేక్ దట్ స్టెప్. సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రిస్క్ అయినా తీసుకున్నావు. సో ఐ లవ్ టు పర్ఫార్మ్ లైక్ రా ఇంటెన్స్ క్యారెక్టర్స్. సో దట్స్ దేర్ ఇన్ మై మైండ్. సో అంటే ఎంత బ్రూటల్గా అయినా అంటే నిజంగా రాసేటోళ్ళు ఉంటే ఐఎమ్ రెడీ టు డూ దట్. చేయడానికి నాకు అలాంటి ప్రాబ్లం లేదు. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత, ఇక్కడే బంజారా హిల్స్లోకి వచ్చిన తర్వాత, సో మామూలుగా కృష్ణనగర్ లేకపోతే ఫిలిం నగర్ ఒక్కొక్క స్టూడియోలు తిరుగుతూ ఉంటాం. బట్ యూ గాట్ ఇంట్రడ్యూస్ టు కల్ట్ బ్యాచ్ ఫ్రమ్ విచ్ కొత్త పోరాటం హ్యాపెండ్. దానికన్నా ముందు ఒక షార్ట్ ఫిల్మ్ అయింది, ద సీన్ అని చెప్పేసి. సో అది ఎట్లా అయింది? దానికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళగానే జడ్జ్ చేస్తారు, అసలు నువ్వు యాక్టర్ వేనా అని చెప్పేసి. జడ్జ్ గా టెస్ట్ చేస్తారు. అసలు వాళ్ళ జర్నీ ఎట్లుండే? ఆ జర్నీ ఎట్లా ఉంది అంటే జస్ట్ థియేటర్ ఏమైనా చేసిరా ఇక్కడికి వచ్చిన తర్వాత? చేయలేదు. థియేటర్ ఏం చేయలేదు. వాళ్ళతో పరిచయం కూడా ఇట్స్ లైక్ ఒకరోజు ఇలానే తరుణ్ భాస్కర్ గారు స్టోరీ డిస్కషన్ అని చెప్పేసి ఒక ట్రైలర్ వాళ్ళది షేర్ చేసిండు. అవును. సో ఐ వాజ్ ఇన్ ద ఆఫీస్, క్యాజువల్గా కూర్చొని టైంపాస్ చేస్తున్నాం ఫేస్బుక్లో. ఆ ట్రైలర్ వచ్చింది, ఫీడ్లో వచ్చింది. అప్పుడే పెళ్లి చూపులు రిలీజ్ అయింది, యాజ్ టు ఫాలో తరుణ్ భాస్కర్ గారు. సో ఆ ట్రైలర్ చూసి ఆ ట్రైలర్ ఎండ్లో వాళ్ళు క్రౌడ్ ఫండింగ్ కోసం చూస్తున్నారు. సరే ఒకసారి టచ్ చేద్దాము, ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ కదా అని చెప్పేసి క్యాంప్సెస్ అన్నకు మెసేజ్ చేస్తే తను రిప్లై ఇచ్చిండు. సో అదే వీకెండ్ సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది కదా. సో సాటర్డే రోజు షూట్ ఉన్నది, అక్కడికి వచ్చేసి కలుద్దామని చెప్పేసి అన్నాడు. సో అక్కడ స్టార్ట్ అయింది. ఇట్లా మెసేజ్ చేస్తే వచ్చేయమంటున్నారు ఏంది? లైక్ అనుకున్నా ఓకే షూట్ చూస్తానికి వస్తా అని చెప్పిన నేను. ఓకే సరే అని చెప్పేసి రమ్మన్నాడు. ఇక్కడే ఉంటుండేది అప్పుడు. సో ఈయన ఫిల్మ్ నగర్లో వెళ్ళిన షూట్ రోజు దే డోంట్ నో దట్ ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈడెవడో ఊరి నుంచి వచ్చింది సినిమా షూట్ చూస్తానికి వచ్చిండు అనుకోండు. లిటరల్గా ఛాయ్లు, కాఫీలు, సాయంత్రం కాగానే బీర్లు అన్నీ తెప్పించారు. సో ఈవినింగ్ అయినాక అప్పుడు అడిగినారు ఏం చేస్తుంటావు బ్రో అని చెప్పేసి. సో ఐ సెడ్ ఇట్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్. రేదేట్రా పొద్దున్నుంచి ఛాయ్లు ఏ విధమన్నా కానీ అలా పోయి తీసుకొస్తున్నావు మరి అంటే, మీరు చెప్పారు నేను చేసిన, నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. అంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను ఎందుకు తెస్తారా అది ఆఫీస్లో? లైక్ ఓకే ఫ్రెండ్స్ సర్కిల్ అందరు పనులు చేసుకుంటారు అక్కడ. అవును, వాళ్ళ ఫిల్మింగ్ స్టైలే అది. సో నాకేం ప్రాబ్లం లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దాట్ అని చెప్పేసి అన్నా. అంటే సో అప్పుడు స్టార్ట్ చేసినారు. అంటే ఓకే మాకు క్రౌడ్ ఫండింగ్ కావాలి, నువ్వేమన్నా చేస్తావంటే లేదన్నా అంత పెద్దని కాదు, బట్ ఇది ఇంట్రెస్ట్ చూద్దాం అసలు నాకు ఏమైనా వర్కౌట్ అవుతుందా.
అని చెప్పేసి స్టార్ట్ చేసిన. సో ఆ జర్నీ అక్కడి నుంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. అదే స్టోరీ డిస్కషన్లో ఒక చిన్న సీన్ చేసిన నేను. దాని గురించి రోహిత్ పెన్మచ్చ ఒక యా పోస్ట్ కూడా పెట్టిండు, లైక్ యూనో ఒక ట్రైన్డ్ యాక్టర్ లాగా చేస్తున్నాడు అన్నట్టు. యూ పోస్టెడ్ దట్ ఆన్ యువర్ ఇన్స్టాగ్రామ్. యా సో అది వాళ్ళతో పరిచయం నాకు అట్లా స్టార్ట్ అయింది. అండ్ దట్ ఈస్ బిగ్ బేస్ ఫర్ మీ. అక్కడి నుంచే కొత్తపరుడు అన్వేష్ కానీ జగదీష్ కానీ మేమందరం పరిచయం కావడం. సో కొత్తపరుడు ఇట్ హ్యాపెండ్. అంటే అరే ఏదో చేద్దాం అనుకుని వచ్చిన చూస్తే ఇక్కడ ఛాయలు అది అందిమన్నారు, అందించడం, తర్వాత వాళ్ళకి పరిచయం అయింది, తర్వాత ఒక సీన్ ఇచ్చిరు చేసినాం. సో ఆ చిన్న షార్ట్ ఫిల్మ్ సీన్ చూసుకున్నప్పుడు ఫస్ట్ టైం లైక్ అరే నేను పర్ఫార్మర్ అని అనిపించిందా? ఇట్స్ ఆల్ అబౌట్ యూనో రోహిత్ ఉన్నాడు అక్కడ నాతో పాటు చేసే కో ఆర్టిస్టులు కానీ వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ నుంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే మనం స్క్రీన్ మీద మంచిగానే కనిపిస్తున్నాం, ఓకే చెయ్యొచ్చు, వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు అంటే జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు అంటే అక్కడి నుంచి ఒక్కొక్క స్టెప్ నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. క్రిటిక్సే అప్రిషియేట్ చేసిన తర్వాత నాకు ఇంకా మిగతా వాళ్ళతో అయింది అనుకున్నావు కదా? అట్లే అనుకోలేదు. బట్ ఏంటంటే ఓకే ఇట్స్ లైక్ లిటిల్ బూస్ట్. ఓకే రోహిత్ ఆ రోజు అన్నాడు ఫస్ట్ టైం కెమెరా ముందు అంటున్నావు చాలా క్యాజువల్గా చేసినావు రాజు నువ్వు అంటే. సో దాట్స్ వాట్ ఆ క్యాజువల్గా చేయడానికి కూడా నాకు యూనో లైక్ లోపల ఉండే బట్ కెమెరా ముందు చూపించొద్దు అని చెప్పేసి నాతో పాటు చేసిన గాయత్రి. దట్స్ ది క్వాలిటీ ఆఫ్ అన్ యాక్టర్. లోపల ఏమున్నా కానీ బయట కావాల్సిన ఎమోషన్. సో ఐ ట్రైడ్ మై బెస్ట్. సో అది వాళ్ళకి మంచిగా అనిపించింది. అక్కడి నుంచి ఇంకా స్టార్టెడ్. యాక్చువల్లీ మిక్స్డ్ ఫీలింగ్ ఉంటుంది కదా, భయం అవుతుంది, అట్ ది సేమ్ టైం కెమెరా ముందు కనిపిస్తామని ఒక కైండ్ ఆఫ్ బటర్ఫ్లైస్ వస్తుంటాయి లోపల. రెండింటిని మిక్స్ చేయాలి కానీ వాళ్ళకి కావాల్సిన ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కనపడద్దు. ఇట్స్ టఫ్ టు బి అన్ యాక్టర్ యాక్చువల్లీ. ఇఫ్ యు లవ్ ఇట్ అది కాదు, బట్ పర్ఫార్మింగ్ ఆర్ జాబ్ ఇస్ లైక్ కైండ్ ఆఫ్ టఫ్ యాక్చువల్లీ. యూనో ఎక్స్పీరియన్స్ తో పాటు ఇలాంటివన్నీ రిమూవ్ అయిపోతుంటాయి. సో అలవాటు అయిపోతుంది అనుకోవాలి. సో కొత్తపరుడులో అంత ఇంపార్టెంట్ రోల్ అంటే అప్పటి వరకు నేను చూసింది ఒక సీన్లోనే, బట్ కొత్తపరుడులో ఒక నెగటివ్ షేడ్స్తో ఉన్న రోల్, లైక్ తర్వాత హీరో రోల్ ఏదైతే ఉంటుందో అది సిటీకి షిఫ్ట్ అయినా కూడా మెయిన్ ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉంటుందో మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఇచ్చిన ఛాలెంజ్ దృష్టిలో పెట్టుకొని అతను అక్కడ కష్టపడుతుంటాడు ఇన్విజిబుల్గా. మీరు అక్కడ లేకపోయినా సరే మీరు ఇచ్చిన ఛాలెంజ్ గుర్తుంటుంది. సో ఆ ఇంపాక్ట్, అంత ఇంపాక్ట్ ఉన్న రోల్ని అరే నాకు నా సెకండ్ ఫిలింకి ఒక ఇంత ఇంపార్టెంట్ రోల్ వచ్చింది, ఇది నేను చేస్తానా లేదా అని అనిపించలేదా? లేదు బ్రో, అంటే మేము ఆల్రెడీ అన్వేష్ నేను కొత్తపరుడు మనోడు రైటింగ్లో ఉన్నప్పటి నుండే వీ యూజ్డ్ టు డిస్కస్ దిస్ క్యారెక్టర్, ఇలా ఉండబోతుంది అని చెప్పేసి. బట్ ఆన్ స్క్రీన్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది, ఎలా పర్ఫామ్ చేస్తాడు అని చెప్పేసి ఉండే వాళ్ళకు కూడా. బట్ దానికి నేను ఆడిషన్ కూడా చేసిన. రా ఆడిషన్ ఒకటి చేయించిండు అన్వేష్. సో ఆడిషన్ చూసిన తర్వాత మనోడు ఓకే ఏం కాదు చెప్పవచ్చు అని చెప్పేసి అనుకోండు. బట్ ఒక్కసారి లొకేషన్కి వెళ్ళిపోయిన తర్వాత అన్ని చేంజ్ అయిపోయినాయి. ఆ లుక్ కూడా కొంచెం చాలా రస్టిక్ అండ్ రా ఉంటది. ఇన్ఫాక్ట్ ఆ లుక్ కోసమే గుండు కొట్టించుకున్నాం. యా ఆఫ్ కోర్స్. ఓకే, లేకపోతే లైక్ యూ హ్యావ్ వెరీ గుడ్ హెయిర్. అండ్ ఐ డోంట్ నో అన్వేష్ మైకల్ ఎట్లా విజువలైజ్ చేసుకుంటో తెలియదు కానీ ఐ లవ్ దిస్ పిక్చర్ ఆఫ్ యువర్స్ యాక్చువల్లీ. ఓకే, అరే ఎట్లా ఉంటుంది అంటే కిల్లర్ సినిమాలో ప్రియతమ రాగల సినిమా ఆ సాంగ్ లో నాగార్జున గారు ఉన్నట్టున్నావు అసలు ఆ పిక్చర్ లో. యాక్చువల్లీ యూనో చిన్న బటన్ తీసేసి ఆ హెయిర్ తో ఒక పోజ్ పెట్టి లైక్ లో యాంగిల్. ఎవరు తీసిన ఫోటో అది? ఏమో బ్రో గుర్తులేదు. సెల్ఫ్ పోర్ట్రేట్ ఏమన్నా కాదా? నో ఐ థింక్ సమ్మన్ క్లిక్. లేదు అంత పర్ఫెక్ట్ వచ్చిందంటే అది సమ్మన్ క్లిక్డ్ అది. అది చూసిన అరే దిస్ గై యూనో ఉంది. ఇంకా ఆ చాక్లెట్ బాయ్ షేడ్స్ ఉన్నాయి కదా, ఈ రస్టిక్ క్యారెక్టర్ ఎట్లా వచ్చింది కానీ నేను అనుకున్నా యాక్చువల్లీ. బట్ నైస్ దట్ హీ విజువలైజ్డ్ యూ ఇన్ ఎ రస్టిక్ క్యారెక్టర్. ఐఎమ్ లిటరలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ ఫేజ్ బ్రో యాక్చువల్. అంటే ఈ కదా టైప్ కాస్ట్ చేసేస్తారు. ఎందుకంటే ఒకసారి మనం ఒక రకమైన క్యారెక్టర్స్ చేస్తున్న కొద్దీ యాక్సెప్ట్ చేసేసిన తర్వాత వాటి కోసం పిలుస్తూ ఉంటారు. బట్ అది బ్రేక్ అయింది విత్ తడయం. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, విచ్ ఇస్ అ మాసివ్ హిట్ ఈ మధ్య కాలంలో. హౌ దట్ తడయం ఎలా అయింది అసలు? తడయం కూడా వాళ్ళ ఒక మెయిన్ స్ట్రాంగ్ క్యారెక్టర్ అది. అంటే దాంట్లో 2 షేడ్స్ ఉంటాయి. ఐ మీన్ లైక్ వీడు అంటాగనిస్ట్ లాగా కనిపిస్తాడు, కిల్లర్. బట్ యూనో స్పాయిలర్స్ ఇవ్వకండి, ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ తర్వాత అందరూ వెళ్ళి తడయం వెబ్ సిరీస్ చూస్తారు కాబట్టి తెలుగులో స్పాయిలర్స్ ఇవ్వకుండా చెప్పండి. తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఐ మీన్ తెలుగు డబ్ కూడా చేసినారు. సో అలాంటి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్కి వాళ్ళు చూస్తున్నారు. తమిళ్లో కొన్ని ఆప్షన్స్ అక్కడ ఇక్కడ వెతికిరు కానీ సడన్గా ఎవరో వాళ్ళ టీం నుంచి విశ్వాన్ ఒక కో డైరెక్టర్ ఉంటాడు, తను అనుకుంటా. సో ఈ అబ్బాయి ఎట్లా ఉంటాడు అని చెప్పేసి చూసినారు. సో ప్రొడ్యూసర్కి అండ్ ZEE5 టీంకి చూపిస్తే
మాకు ఓకే ఒకసారి మాట్లాడండి అని చెప్పేసి అన్నారు. లైక్ సడన్గా ఒక అతను ప్రకాష్ అని కాస్టింగ్ డైరెక్టర్ కాల్ చేసిండు చెన్నై నుంచి. సో నేను ఏదో షూట్లో ఉన్నా ఇక్కడే. సో చెప్పారు ఇట్లా ఇట్లా క్యారెక్టర్ అంటే ఓకే బ్రో అన్న. సో కమర్షియల్స్ దగ్గరికి వచ్చేసరికల్లా కొంచెం అటు ఇటు ఉన్నది, బట్ ఓవరాల్గా నా క్యారెక్టర్ అర్థమైంది. ఓకే స్ట్రాంగ్ క్యారెక్టర్. నేను ఎప్పటి నుంచో తమిళ డెబ్యూ కోసం చూస్తున్నా. ఐ మీన్ లైక్ ఆల్సో క్యారెక్టర్ షిఫ్ట్ కోసం చూస్తున్నారు. యా క్యారెక్టర్ షిఫ్ట్ కోసం చూస్తున్నా. సో 2 షేడ్స్ ఉన్నాయి దీంట్లో. సో ఐ సెడ్ ఓకే, బట్ నేను అంత పెద్దగా ఉంటుంది అనుకోలే. బట్ వన్స్ నేను సెట్కి వెళ్ళిన తర్వాత లిటరల్గా వాళ్ళు ఫస్ట్ డే అయితే నన్ను చూసి ప్రొడ్యూసర్ డైరెక్టర్ వీళ్ళు వచ్చేసారు, ఈ అబ్బాయి ఇట్లా ఉన్నాడు, మనం కిల్లర్ కోసం చూస్తున్నాం కదా అని చెప్పేసి షాక్ అయ్యారు. పర్లేదు సార్ రేపు మార్నింగ్ సెట్కి వచ్చిన తర్వాత చూద్దులే అని చెప్పి రేపు చూడు బ్రో ఫస్ట్ షాట్ చూడగానే డిసైడ్ అయిపోయారు. ఓకే అసలు మీ పర్ఫార్మెన్స్ చూసి సముద్రకని గారు కూడా కళ్ళు నీళ్ళు పెట్టుకున్నారు. అంత పెద్ద యాక్టర్ కూడా లైక్ యూనో ఇంప్రెస్ అయిపోయి చాలా బాగా చేసామని అప్రిషియేషన్. నాకు సెట్లో కూడా దెర్ ఆర్ సమ్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ సార్ చాలా బాగా సపోర్ట్ చేశారు. అంటే హీజ్ ఎ డైరెక్టర్ ఆల్సో. సో అతనితో ఎదురుగా కూర్చోడంటే ఇట్స్ లైక్ ఆయనకు ఆడిషన్ ఇస్తున్నట్టే నేను అనిపించింది. సో సార్ చాలా సపోర్టివ్. అంటే డే 1 కూడా నన్ను ఎట్లా అంటే ఆయన రిసీవ్ చేసుకున్న పద్ధతి, బీయింగ్ లెజెండరీ యాక్టర్ అంటే నాకు ఆ కంఫర్ట్ క్రియేట్ చేసిండు. ఈజ్ వెరీ నైస్ పర్సన్. బట్ వాట్ యు విష్డ్ ఫర్ ఇప్పుడు అవుతుంది తడయంతో ఆ క్యారెక్టర్ షిఫ్ట్. మలయాళం డెబ్యూ విత్ కాటలాన్ పై కూడా అది కూడా మాసివ్ ప్రొడక్షన్ విత్ స్టార్ కాస్ట్ అండ్ వెరీ గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్. నేను ట్రైలర్ చూస్తే నాకు అసలు చాలా ప్రామిసింగ్ అనిపించింది. అరే నాకు మార్కో ఫ్రమ్ ది మేకర్స్ ఆఫ్ మార్కో అనగా నేను కన్విన్స్ అయిపోయాను. ఇంకా ఓకే హై వాల్టేజ్ ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉండబోతున్నాయని. ప్రాపర్ యాక్షన్ డ్రామా. I just loved it. Okay, we'll come back to another action and pan India level hit. అదే వచ్చేసి పుష్ప. సో 2020లో ఇదైంది, 2021లో పుష్ప. సో అంత తొందరగా పుష్పలో ఎట్లా వచ్చింది? లైక్ ఆ రోల్ ఎవరు సజెస్ట్ చేశారా? లైక్ యూ అప్రోచ్డ్ వాట్ హ్యాపెండ్? ఆల్రెడీ సైడ్ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పినారు. ఐ మీన్ కొత్త ప్రోడక్ట్ రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ 3rd డేనే నాకు సార్ టీం నుంచి ఫోన్ వచ్చింది. అనిల్ అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చూసి టీమ్కి సజెస్ట్ చేయడము, తర్వాత సార్ చూసేసి ఒకసారి పిలవండి. సో ఇమ్మీడియట్గా ఆఫీస్కి వెళ్ళడము, యూనో తర్వాత కొన్ని ఆడిషన్స్, స్క్రీన్ టెస్ట్లు అయినాయి. సో విత్ ఇన్ 1 monthలో జరిగిపోయింది. అదే అంటున్నాను నేను. మామూలుగా సినిమాల్లో హీరో ఒక సాంగ్ లో ఎదుగుతాడు ఫట్ 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 మని అట్లా అయిపోయింది. కొత్త పోరడు కట్ చేస్తే పుష్ప ద రైజ్. అండ్ లైక్ యూనో మామూలుగా ఆ స్టార్ లెవెల్ అల్లు అర్జున్ గారు లాంటి ప్రొడక్షన్ వాల్యూస్తో, ఐ మీన్ ఆయన యాక్ట్ చేస్తున్న సినిమాల్లో ఉండే ప్రొడక్షన్ వాల్యూస్తో అక్కడి వరకు అప్రోచ్ అవ్వడానికి మినిమం 5 to 6 ఫిల్మ్స్ తీసుకుంటారు. అండ్ దిస్ హ్యాపెన్ ఫర్ యువర్ జస్ట్ 1 వెబ్ సిరీస్, ఒక షార్ట్ ఫిలిం, ఒక వెబ్ సిరీస్ డైరెక్ట్. మేబీ నాకు బన్నీ సార్ అండ్ ఆ ఫ్యామిలీ అంటే నా కెరియర్ బిల్డ్ అయిందే వాళ్ళతో యాక్చువల్ చెప్పాలంటే. గీతా ఆర్ట్స్ నుంచి ఆహా ప్లాట్ఫామ్ లేకపోతే కొత్త పోరాడు లేదు, కొత్త పోరాడు లేకపోతే నేను లేను. అంటే కొత్త పోరాడుతూనే పుష్ప వచ్చింది, దాంట్లో కూడా బన్నీ సారే. సో లైక్ ఇట్స్ కనెక్టెడ్. సో ఐ ఆల్వేస్ యునో హ్యావ్ మై గ్రాటిట్యూడ్ టు. హౌస్ ది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అసలు? ఎక్కడ ఎన్ని రోజులు చేశారు? మీది ఎన్ని రోజులు ఉండింది అక్కడ పుష్ప టైంలో? పుష్ప ఆల్మోస్ట్ నేను 50 days పైన చేసినాను. ఓన్లీ దట్ ప్రీ క్లైమాక్స్ సీన్ ఒకటే ఆల్మోస్ట్ 25 days ఏమో చేసినాం. ఫైట్ సీక్వెన్స్ ఆన్ స్క్రీన్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ వచ్చేసి మీరు సునీల్ గారు మళ్ళీ రిపీట్ కాంబినేషన్ అవుతున్నట్టుంది. ఈ కాటలాన్ లో కూడా వర్క్ ఎక్స్పీరియన్స్. సునీల్ అన్న ఈజ్ వెరీ కంఫర్టబుల్. యాక్చువల్లీ మాకు దీంట్లో అంటే కాంబినేషన్ సీన్స్ ఉండవు, కానీ ఐ మీన్ సెట్లో కలిసిన అన్న చూసిండు, షార్ట్స్ కొన్ని చూసిండు. చాలా బాగా చేసినావు తమ్ముడు, అసలు చాలా మెచ్యూర్గా చేసినావు, నాకు చాలా బాగా నచ్చినాయి నీ సీన్స్ అని చెప్పేసి కొచ్చిన్లో చేసేటప్పుడు. సో ఇప్పటి వరకు 2020 నుంచి స్టార్ట్ చేసేది 2026, హౌ మెనీ ఫిల్మ్స్ డిడ్ యూ యాక్ట్ ఇన్ బ్రో? లైక్ ఎన్ని ఫిల్మ్స్ వరకు మొత్తం? చాలా చేసినాను బ్రో. అంటే ఐ మీన్ అన్ని వర్కౌట్ కావు, బట్ వర్కౌట్ అవడం గురించి పక్కన పెడితే ఒక్కొక్క ఫిల్మ్ కూడా మీకు ఎక్స్పీరియన్స్ యాడ్ అయ్యింది అండ్ యూ బెటర్డ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. సత్యగాన్ 2 ఎకరాలు కానీ లేకపోతే డీజే టిల్లు కానీ, ఓజీ, ఈవెన్ ఓజీ గురించి మాట్లాడుకోవాలి అసలు. ప్లీజ్ టెల్ us more about OG. How did that happen? మళ్ళీ అక్కడ ఫ్యామిలీకి మళ్ళీ గీతా ఆర్ట్స్ అటువైపు నుంచి అటు వస్తే మళ్ళీ ఏమన్నా కనెక్షన్ ఉందేమో? ఆఫ్ కోర్స్ పుష్ప చేసి పిలిచిరు అనుకో సుజిత్ అన్న. లైక్ ఇట్ ఈస్ లార్జర్ దెన్ లైఫ్ కైండ్ ఆఫ్. అంటే అందరికీ డ్రీమ్ బ్రో అది. లైక్ కళ్యాణ్ సార్ తోటి పని చేయడం అన్నది. ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. సో సార్ తోటి ఒక చేజింగ్ సీన్ ఉంది. ఎన్ని డేస్ ఉండే ఓజీ షూట్ చేసింది? లైక్ మీ వర్కింగ్ షెడ్యూల్?
చేశాను ఆల్మోస్ట్ ఒక 15 days వరకు చేసినాం. హౌ వాజ్ ఇట్ ఆన్ సెట్ ఎట్లుంటుండే అక్కడ మొత్తం? క్రేజీ బ్రో, అసలు బిగ్ సెట్, అవునా? సో మెనీ యాక్టర్స్, నాకు చాలా మంది పరిచయం అయినారు అక్కడ. అండ్ నేను భగవత్ కేసరి చూసినప్పుడు కూడా ఎలా ఉంది అంటే అబ్సల్యూట్ కేసీపీ బ్రో అని చెప్పేసి అంటారు కదా. అది కూడా హౌ డిడ్ భగవంత్ కేసరి హ్యాపెన్? భగవంత్ కేసరి జస్ట్ లైక్ ఒక పర్టికులర్ సీక్వెన్స్ కోసము అజ్జు అని చెప్పేసి రైటింగ్ టీమ్ లో ఉండేది అనిల్ రావిపూడి సార్ దగ్గర. అజ్జు మహంకారి రైటర్ ఫర్ మన శివశంకర్ వరప్రసాద్ అనిల్ సార్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఉంటాడు. సో తను రిఫర్ చేశాడు అనిల్. సో అక్కడ నుండి సో తన ద్వారా ఆ ప్రాజెక్ట్ మంచి మంచి ఐకానిక్ ప్రాజెక్ట్స్ పడ్డాయి బ్రో. డీజే టిల్లు కానీ, ఓజీ కానీ. లేదు బ్రో, టిల్లు చేసినా కానీ ఐ మీన్ లైక్ ఆఫ్టర్ వాళ్ళు 2 versions చేసుకున్నారు. 2 versions చేసినప్పుడు ఈ వర్షన్ అవసరం లేదనిపించింది. సో యూ హ్యాడ్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఆఫ్ కోర్స్ సిద్ధు తోటి టీమ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ తోటి ఐ హావ్ దట్ ఎక్స్పీరియన్స్. ఓకే, విల్ కమ్ బ్యాక్ టు క్యాటలాన్. నాకు ఇందాక ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ చెప్పారు మీరు. అదే ఆంగ్ బ్యాక్ ఫిలిం లో ఏవైతే ఎలిఫెంట్స్ ఉంటానో అవే మీ క్యాటలాన్ సినిమాలో కూడా సేమ్ ఎలిఫెంట్స్, సేమ్ ఆంగ్ బ్యాక్ కి పనిచేసిన కిచా మాస్టరే ఆ ఫైట్ సీక్వెన్స్ ని కంపోజ్ చేసినారు. వావ్, తనే చేసిండు. వి షాట్ దట్ ఇన్ బ్యాంకాక్. ఒక నా పర్టికులర్ అసలు షూట్ స్టార్ట్ అయింది కూడా మీతోనే, మీ షెడ్యూల్ తోనే? నా షెడ్యూల్ తోటే బ్యాంకాక్ లో స్టార్ట్ అయింది. ఆ ఫైట్ సీక్వెన్స్ తోటే, ఎలిఫెంట్ ఫేసింగ్ సీక్వెన్స్ తోటే ఉండే. సో ఇట్ వాజ్ దట్ ఈస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ కొద్ది రోజుల్లో బీటీఎస్ బయటకు వస్తుంది. సో యాక్చువల్లీ ఇది మీ డైరెక్ట్ మలయాళం డెబ్యూ అనుకుంటారు కానీ పుష్పతో ఆల్రెడీ డెబ్యూ అయిపోయింది. బట్ ఫుల్ ఫ్లెజ్డ్గా చెప్పాలంటే యాజ్ అన్ యాక్టర్ ప్రాపర్గా ఇంకొంచెం ఎక్కువగా లెంత్ ఉన్న. సో ఇది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఫిలిం. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ దేర్ మలయాళం ప్రొడక్షన్ హౌస్లో? అక్కడ అలాంటి ఆ వాతావరణంలో ఎన్ని రోజులు షూట్ చేశారు? అక్కడ ఎలా ఉండింది ప్రొడక్షన్ వాల్యూస్, లైక్ మేకింగ్ ఎలా ఉండింది? షార్ట్ ఆల్మోస్ట్ 20 days చేసిన. సో అక్కడ మొత్తం మా సినిమాకి వాళ్ళు అంటే మ్యాడ్ ఫర్ సినిమా కైండ్ ఆఫ్ పీపుల్. అంటే ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ నాది, ఈ పనే చేయాలి అట్లా ఉండదు. సో అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని పనులు చేస్తుంటారు. సో లిటరల్గా అయితే రైటర్ వచ్చేసి నాకు ఒకసారి గొడుగు పట్టుకున్నాడు. చూసేసరికి సార్ అదేంటి సార్ మీరు పట్టుకుంటారు, అసిస్టెంట్ అవసరం అంటే పర్లేదమ్మా ఇక్కడ అందరు అన్ని పనులు చేసుకుంటాం, మాకు అట్లాంటిది ఏమీ లేదు అంటే. సో దాట్ లెవెల్ డెడికేషన్ వాళ్ళది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. దట్ ప్రొడక్షన్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, అంటే టీమ్ మొత్తం, ప్రొడక్షన్ టీమ్ కానించి ఎవ్రీబడి సో హంబుల్. అంటే అంత అంటే నాకు అసలు ఎక్కడ కూడా నేను బయట అవుట్ సైడర్ అన్న ఫీలింగ్ లేదు. ఇట్స్ లైక్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. డైరెక్టర్ అయితే ఇంకా అసలు అంత కూల్, అసలు చాలా మంచివాడు, ఫోకస్డ్, హీ నోస్ వాట్ హీ వాంట్. హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ వర్గీస్? పేపే బ్రో ఈజ్ లైక్ వెరీ అంటే అంత క్లోజ్ ఫ్రెండ్ అయిపోయినాడు. అవునా? బ్యాంకాక్లో ఫస్ట్ టైం కలిసినప్పుడు అసలు ఇట్లా పోగానే సో వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్ బ్రో, వెరీ డెడికేటెడ్. ఆన్ స్క్రీన్లో అంటే బయట నార్మల్గానే ఉంటాడు కానీ ఆన్ స్క్రీన్ మాత్రం హీ హ్యాస్ వెరీ గుడ్ మాస్ ఫాలోయింగ్. అవునా? చాలా మంచివాడు, చాలా అంటే చాలా మంచివాడు. ఐ వాచ్ దిస్ ఫిలిమ్స్, నాకు చాలా ఇష్టం కూడా. అంగమల డైరీస్ కూడా, అంటే అంగమల డైరీస్ ఈజ్ లైక్ ఫస్ట్ చూసినప్పటి నుంచి నాకు చాలా ఇష్టము. బట్ ఇన్ పర్సన్ తనని మీట్ అయిన తర్వాత తెలిసింది వెరీ వెరీ నైస్ పర్సన్, వెరీ డౌన్ టు ఎర్త్, చిల్ అయ్యేటోళ్ళం మంచిగా మేము కేరళలో. ఐ మీన్ బ్యాంకాక్లో కూడా మాది ఒకే రిసార్ట్లో ఉండేది. సో ఎవ్రీడే షూట్ అయిపోగానే లైక్ వీఆర్. ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏ కంట్రీస్ తిరిగారు? ఓన్లీ బ్యాంకాక్? థాయిలాండ్ ఒకటి, ఓజీకి వెళ్ళినా. ఫస్ట్ ఓజీకి వెళ్ళినా, తర్వాత కాటలానికి. సౌత్ ఏషియానే వచ్చేస్తున్నట్టు బాగా. ఓకే, ఇందాక అవుట్ సైడర్ అనే మాట వచ్చింది కాబట్టి, సో యూఆర్ కంప్లీట్లీ అవుట్ సైడర్. జస్ట్ మీ మీ యాన్సెస్టర్స్కి వాళ్ళకి కొంచెం స్టేజ్ పైన పర్ఫార్మ్ చేసిన ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంది. బట్ ఎవరికి ఫిల్మ్ కాంటాక్ట్స్ లేవు, ఎవరు ఇటువైపు లేరు కూడా యాక్చువల్లీ. బట్ మీకున్న ఆశతో మీరు ఇటు వచ్చి రిస్కీ స్టెప్ తీసుకున్నప్పటికీ యూనో లైక్ సేఫ్గా ఉన్న జాబ్ని వదిలేసి బయటకు వచ్చి సినిమాలో ట్రై చేస్తూ ఉన్న టైంలో యూఆర్ కంప్లీట్ అవుట్ సైడర్. ఆడిషన్స్ ఇస్తుండేనా అప్పుడు? రిజెక్షన్స్ ఉంటుండేనా? హౌ డిడ్ యూ హ్యాండిల్ ఇట్? ఆడిషన్స్ అనేది కామన్ బ్రో, ఎవరైనా ఇవ్వాల్సింది. అవును. సో ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ కాదు పక్కకు పెడితే, ఫస్ట్ ఫేసింగ్ కెమెరా ఈజ్ ఇంపార్టెంట్. గివ్ యువర్ బెస్ట్.
అన్ని సినిమాలకి అన్నిటికీ మనము సూటబుల్ ఉంటామా లేదా పక్కకు పెడితే అట్లీస్ట్ మనకు ఎక్స్పీరియన్స్ తోటి ఏంటంటే వీ కెన్ ఫేస్ కెమెరా. ఓకే. సో అది మనకి ఎవ్రీబడి అంటే ప్రతి యాక్టర్కి చాలా ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ వస్తుంది అట్లీస్ట్. సో ఐ అటెండెడ్ హండ్రెడ్స్ ఆఫ్ ఆడిషన్స్. అవునా? యా, ఆఫ్ కోర్స్. రిజెక్షన్స్ పడి పిచ్చర్ లైట్ అయిపోయింది. యా, ఇట్స్ కామన్ బ్రాహ్మణ్. నేను ఆల్రెడీ డిసైడెడ్ ఇలాంటివన్నీ కామన్ ఉంటుంది. సో ఏది కూడా ఇక్కడ దాకా తీసుకోవద్దు. పోయినామా, మన పని ఏంది, ఆడిషన్ ఇచ్చినామా, వచ్చేసినామా. వాళ్ళకి నిజంగా నచ్చితే వీటి కరెక్ట్గా సూట్ అవుతాడు అనుకుంటే దిల్ కాల్, దట్స్ ఇట్. అంటే బీయింగ్ అన్ ఆర్టిస్ట్ ఒక్కొక్క ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యాక్టర్ అవ్వాలా వద్దా అనేది ఒక ఫేజ్ ఉంటుంది. అవ్వాలని డిసైడ్ అవ్వడం ఒక ఫేజ్ ఉంటుంది. డిసైడ్ అయిన తర్వాత అందులో దూకడం ఒక ఫేజ్ ఉంటుంది. దూకిన తర్వాత ఫస్ట్ బ్రేక్ ఒక ఫేజ్ ఉంటుంది. బ్రేక్ వచ్చిన తర్వాత నిలదొక్కుకోవడం, టాప్కి వెళ్ళిపోవడం, ఒకవేళ టైప్ కాస్ట్ అవుతుంటే దాన్ని బ్రేక్ చేయడం ఒక ఫేజ్ ఉంటుంది. అండ్ మనకి చాలా ఉంటాయి. మనం చాలా ఊహించుకుంటాం. ఇప్పుడు ఇందాక మీ ఫోటో చూపించినట్టు మీరు ఏదో మనసులో ఊహించుకుని ఒక పోజ్ ఇచ్చారు. నాకు అది చూసారు, ఇందులో ఈ యాంగిల్ కూడా ఉందని నాకు అనిపిస్తుంది. బట్ అది డైరెక్టర్గా అనిపించాలి. అప్పుడే మన కోసం ఒక రోల్ క్రియేట్ చేయబడుతుంది. దానికి మనం ఒక 100% ఇస్తాం. తర్వాత పేరు వస్తుంది, నోటీస్ చేస్తారు, మనం స్టార్స్ అవుతుంటాం. బట్ ఎట్ ది సేమ్ టైం టైప్ కాస్ట్ అనేది బ్రేక్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. యాక్చువల్లీ ఫార్చునేట్లీ ఇట్ హ్యాపెండ్ విత్ యూ ఫర్ తడయం అండ్ ఇప్పుడు జరుగుతున్న ఫిల్మ్కి. యా, మన ఫేస్ లో ఉన్నారా ఇతని రఫ్ క్యారెక్టర్స్ కే పనికి వస్తారని చెప్పేసి చాలా వరకు అలాంటి క్యారెక్టర్స్ వచ్చాయి. సో అది ఎట్లా బ్రేక్ చేస్తున్నారు? లైక్ అడుగుతున్నారా లేకపోతే ఏంటి? మనం అడిగితే ఏది కాదు బ్రో. ఓకే. అడిగి రాపించుకుంటే వర్కౌట్ కాదు. ఎందుకంటే డెస్టినీలో అది వస్తుంది అంతే. తడయం నేను ఎక్స్పెక్ట్ చేసింది కాదు. సో కాకపోతే ఏంటంటే కొంచెం చూజీగా వెళ్దాం. లాస్ట్ ఇయర్ అంతా కొంచెము ఇలాంటి టైప్ కాస్టింగ్ రోల్స్ వచ్చినా కానీ సో అంటే స్మూత్గా రిజెక్ట్ చేసిన. సో జస్ట్ వాంట్ టు రిజెక్టెడ్. యా, ఆఫ్ కోర్స్. అంటే ఎన్ని చేస్తావు బ్రో, సేమ్ అట్లానే. నాకు కూడా బోర్ కొట్టింది యాక్చువల్ చెప్పాలంటే. ఇట్స్ కొంచెం మంచి ఆర్క్ ఉండి ఒక విలన్ క్యారెక్టర్ అయినా కానీ దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉండి ప్రాపర్గా ప్రజెంట్ చేస్తే నో ప్రాబ్లం. జస్ట్ ఏదో ఇట్లా ఫైట్ కోసం వచ్చేసి వెళ్ళిపోవడము అంటే కథకి కనెక్ట్ లేకుండా ఉంటే అంటే కిక్ ఉండదు దాంట్లో. సో అందుకనే కొంచెం గ్యాప్ ఇచ్చిన. అంటే చూజీగానే వెళ్తున్నా, చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ నెగిటివ్ క్యారెక్టర్స్ నుంచి కొంచెం షిఫ్ట్ అయితే కొంచెం బాగుంటుంది కెరియర్ అని చెప్పేసి. సో వస్తున్నాయి కొన్ని సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ అని ఒక సినిమా చేసిన, రిమ్జిమ్ అని ఒకటి వస్తుంది, అండ్ ఇంకోటి చైనా పీస్ అని ఒక మూవీ వస్తుంది. చైనా పీస్, దానికి మళ్ళీ చైనా వెళ్తే మళ్ళీ ఇంకో సౌత్ ఏషియన్ కంట్రీ పడుతుందేమో. లేదు, ఆల్మోస్ట్ షూట్ అయిపోయింది, అంతా కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది ఇప్పుడు. సో ఈ సినిమాలన్నింటిలో కొంచెం పాజిటివ్ క్యారెక్టర్. సో అంటే జాయింట్ ఫ్యామిలీలో కొంచెం గ్రే ఉంటుంది, బట్ ఇట్ టర్న్స్ ఇన్ టు లైక్ దాట్. సో ఇట్స్ లైక్ తడియం. సో కొంచెం బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. ఇప్పుడు వచ్చే సినిమాలు కూడా కొంచెం అట్లానే వస్తున్నాయి. సో తడయం చూసిన తర్వాత ఇంకో తమిళ ప్రాజెక్ట్ రీసెంట్గా ఓకే చేసినాం. అది కూడా కొంచెం అంటే మనం చేంజ్ అయిపోతే ఎవరు చేంజ్ చేయరు. మెల్లగా కన్నడ, హిందీ ఒకటే పెండింగ్ ఉంది. ఇంకా నెక్స్ట్ హిందీ కూడా ఆర్జీ గారితో చేసిన ఆల్రెడీ. ఓకే. మనోజ్ వాజ్పేయి గారు, నేను. ఓకే, అది కదా. హౌ వాజ్ ఇట్ వర్కింగ్? ఐ లవ్ హిమ్ యాక్చువల్లీ. అసలు అంటే ఆయన పేరు చెప్పగానే 100% ఓకే చేసేసిన. తర్వాత ఆర్జీ గారితో హిందీ డెబ్యూ అంటే ఇట్స్ ఎ డ్రీమ్ డెబ్యూ ఎవరికైనా కానీ. సో ఇమీడియట్గా ఓకే చెప్పేసిన. అండ్ ఆల్మోస్ట్ షూట్ అయిపోయింది. రేపు నెక్స్ట్ 26th నుంచి 29th వరకు 4 days బాంబేలో షూట్ ఉంది. ఓకే. సాంగ్ షూట్ ఉంది. సో నిన్ననే కన్ఫర్మ్ అయింది. సో ఆల్మోస్ట్ సాంగ్ విత్ యూ, ఆన్ యూ? నో, లైక్ ఆల్ మనోజ్ సార్, నేను, ఇంకో టీమ్ ఉంటుంది, ఒక 5 members. సో 5 మీద. ఓకే. సో ఇట్ ఈస్ లైక్ లైఫ్ కేమ్ ఇన్ ఫుల్ సర్కిల్ బ్రో. ఎందుకంటే క్యాంప్సీ అండ్ బ్యాచ్ గ్యాంగ్, ఫిల్మ్ మేకింగ్ గ్యాంగ్తో పనిచేసి, ఎందుకంటే దే అడ్మైర్ ఆర్జీవి అలాట్, ఆయన ఫిల్మ్ మేకింగ్ స్టైల్. సో అక్కడ స్టార్ట్ అయ్యి ఆర్జీవి గారు ఫిలింలోనే యాక్ట్ చేసి, అది కూడా మనోజ్ వాజ్పేయి గారితో కాంబినేషన్లో ఉన్న సీన్స్తో నైస్. అండ్ అంటే నాకు తెలిసి E5 వాజ్ రాజ్ తరుణ్ దాస్ అండ్ హూ హ్యావ్ డన్ సమ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. నేను ఇప్పటికల్లా నేను ఎట్లా ఉంటుండే, అండ్ యూర్ బీయింగ్ సో హంబుల్ and you're being so soft and you're being so soft spoken, you're being like very silent. Enti, what's your philosophy? What's happening in your mind? So nothing bro, మనల్ని పని చేసుకో, నార్మల్గా ఉండు. సో అంతే. ఇంకా అంతకు మించి మనం కూడా అంటే యాక్టర్స్కి అంటే నాకు తెలియదు బ్రో అట్లా ఉండడము. అంటే మేబీ ఏమంటారు స్టార్స్ అయిన తర్వాత అయినా కానీ నేను ఇప్పటికీ రెగ్యులర్గా వెళ్ళి షాప్కి వెళ్తా,
కిరాణా షాప్కి వెళ్తా, చాయ్ తాగడానికి వెళ్తా, కెఫేకి వెళ్తా, ఎక్కడికి వెళ్ళినా కానీ గుర్తుపట్టేటోళ్ళు గుర్తుపడతారు. బట్ You also seem to be a fitness freak. యా ఐ రియలీ వాంట్ టు బీ ఫిట్ ఆల్వేస్. ఇట్స్ అంటే సినిమాల్లోకి రాకముందు నుంచి అయినా కానీ నేను మెయింటైన్ చేస్తుండేది. లైక్ ఐ లవ్ ఇట్. అంటే హెల్త్ ఇంపార్టెంట్ కాదు. అండ్ ఇంకోటి ఇక్కడ యాక్టర్స్కి ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము చాలా చేస్తుంటాం, ఎగరడం, దునకడం. మాది మనం చేసేది కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ చాలా ఉంటాయి. సో ఆ ఫిట్నెస్ మనకు వచ్చే రోల్స్ అన్ని కూడా చంపడం లేదా చావడం, లేకపోతే కొంచెం ఫైట్ సీక్వెన్స్ ఎక్కువ, చీజులు, ఫిజికల్ ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో దానికోసం మనం మెయింటైన్ చేయాలి. సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మనం ఫిట్ లేకపోతే దానివల్ల కూడా కొన్ని క్యారెక్టర్స్ పోవచ్చు. అవును అవును అవును. సో అందుకే ఆ యాక్టర్ అనేవాళ్ళు ఎప్పటికీ ఆల్వేస్ రెడీ ఉంటే బెటర్. సో ఏ టైంలో ఏ క్యారెక్టర్ వస్తుందో తెలియదు. సో వచ్చినప్పుడు చేసుకుందాంలే అంటే కుదరదు. సో ఫిట్నెస్ అనేది రాదు. వెంటనే అప్పటికప్పుడు బాయి తవ్వడం కాదు అన్నట్టు. వెంటనే సిక్స్ ప్యాక్ వచ్చేది, వెంటనే బల్కింగ్ అవ్వదు, వెంటనే సన్నగవడం అవ్వదు. సో మీడియం గా ఫిట్ చేసుకుంటే ఎట్లా కావాలంటే అట్లా కావాల్సిన టైంకి మార్చుకోవచ్చు. సో అందుకే బ్రో ఇప్పుడు మీది ఏదైతే ఫిల్మోగ్రఫీ ఉందో, మీరు అన్నారు చాలా చేశాను, కొన్ని అన్నోటీస్డ్ వెళ్ళిపోయాయి, అండ్ కొన్ని వర్షన్ వేరేది బాగుందని చెప్పేసి వేరేది పెట్టుకోవడం జరిగాయి. ఒక స్టార్ ఇమేజ్ అనేది యాడ్ అయితే దాంతోపాటు మనకు కూడా పేరు వస్తుంది. సో అలా వచ్చిందే ఓజీ, అలా వచ్చిందే పుష్ప, అలా గుర్తుపట్టిందే ఇంకా ఇప్పుడు తడయం. కానీ తడయం అఫ్కోర్స్ సముద్రకని గారి ఫేస్ వాల్యూ ఉన్నా కానీ ఆ స్క్రీన్ స్పేస్ ఏదైతే ఉందో యూ స్టోల్ ది షో మొత్తానికైతే. బట్ ఇంకా ఇప్పుడు సత్యగాని 2 ఎకరాలు కానీ ఇంకా చాలా ఫిల్మ్స్ చేశారు. సో అరే ఇందులో కూడా నా ఇది బాగుంటుంది, నా క్యారెక్టరైజేషన్ కానీ, నేను చేసింది కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ బాగుంటుంది, బట్ ఫర్ సమ్ రీజన్ ఇట్ వెంట్ అన్నోటీస్డ్ అనే ఫిల్మ్స్ ఏమైనా ఉన్నాయా? లైక్ అరే దీన్ని కొంచెం ఇది కొంచెం పుష్ చేసి ఉంటే, ఇంకా బెటర్గా పుష్ చేసి ఉంటే అందరికి ఇంకా నేను బెటర్గా తెలిసేవాడిని అన్నట్టు. సత్యగాని 2 ఎకరాలు అనిపించింది. అది కొంచెము అంటే అనుకున్నంత రీచ్ కాలేదు. కొన్ని సినిమాలు ఉన్నాయి బ్రో. అంటే షష్టిపూర్తి అని ఒక సినిమా చేశారు. షష్టిపూర్తి, అవును, రాజేంద్ర ప్రసాద్ గారు. పురుషోత్తముడు అని ఒక సినిమా చేశారు. రాజ్ తరుణ్ గారు. మంచి క్యారెక్టర్స్. కాకపోతే కొంచెం సినిమాలు అంత రీచ్ కాకపోవడం వల్ల క్యారెక్టర్స్ కూడా రీచ్ కావు. అది కాకుండా ఏ సినిమా ఎప్పుడు ఎవరు ఎందుకు సడన్ గా హిట్ చేస్తారో తెలియదు. ఎన్ని ప్రాపర్ క్యాలిక్యులేషన్స్ తో వెళ్ళా కానీ ఏ సినిమాని సడన్ గా రిసీవ్ చేసుకోకుండా ఎందుకు ఉండిపోతారో. సో తెలుగు ఆడియన్స్ అనేవాళ్ళు మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ ఆడియన్స్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆఫ్ కోర్స్ అట్లానే ఏం లేదు బ్రో. మంచి కంటెంట్, కొత్త పొరటే దానికి ఎగ్జాంపుల్ కదా. సో ఎవరు అనుకోలేదు కదా ఆ లెవెల్లో దాన్ని రిసీవ్ చేసుకుంటారు అని చెప్పేసి. అంటే రైట్ టైం కూడా ఒకటి ఉంటుంది. ట్రూ. సో కొన్నిసార్లు అట్లా జరుగుతుంది. సత్యగాడు 2 ఎకరాలు అండ్ షష్టిపూర్తి అండ్ పురుషోత్తముడు, ఈ ఫిలిమ్స్ అయితే ఇంకొంచెం బెటర్ రిసెప్షన్ ఉంటే బాగా గుర్తుపట్టేవాళ్ళు అనిపిస్తుంది. అంటే కొంచెం మంచి క్యారెక్టర్స్. ఓకే, కమింగ్ బ్యాక్ టు యువర్ పర్సనల్ లైఫ్, మాట్లాడచ్చా దాని గురించి? ఎందుకంటే మీ లేడీ ఫ్యాన్స్ ఏమైనా హర్ట్ అవుతారు, ఎందుకంటే చాలా ఫాలోయింగ్ ఉందని చెప్పేసి విన్నాను. చాలా ఫాలోయింగ్, చాలా ముఖ్యంగా లేడీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పేసి నేను విన్నాను. వాట్ కైండ్ ఆఫ్ డిఎమ్స్ డూ యూ గెట్? అండ్ మలేషియా నుంచి కూడా, అంటే తడయం తర్వాత పర్ఫార్మెన్స్ బేస్డ్ అండ్ దానికి ఫోన్ ఇస్తా బ్రో, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇవ్వడం కాదండి, అది పాస్వర్డ్ తీసి ఇస్తే నేను ఇక్కడే పెడతాను. నేను అందరికి అంత సీన్ ఏదో ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ చేయడం, అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ చేస్తుంటారు తప్ప పర్సనల్ గా మాత్రం నాకు మీరే అంటున్నారు, అంత సీన్ లేదు. నాకు క్లోజ్డ్ సోర్స్ నుంచే తెలిసింది మంచి లేడీస్ ఫాలోయింగ్. మేబీ అంటే వాళ్ళ దృష్టిలో ఉండొచ్చు, బట్ నా దగ్గర దాకా అయితే రాలేదు. మేబీ దే లైక్ బ్యాడ్ గైజ్ ఆన్ స్క్రీన్ ఏమో ఉంటది వాళ్ళకి, ఒక బ్యాడ్ గైజ్ ఇది ఉంటది కదా, యూనో ఒక లా కూడా ఉంది కదా, పీపుల్ ఓన్లీ అడ్మైర్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, విలన్స్ కి ఎక్కువగా ఇష్టం అని చెప్పేసి. మేబీ ఉండొచ్చు, బట్ హ్యాపీ ఫర్ దెం. బట్ యాక్చువల్లీ సో ప్లీజ్ సే సబ్జెక్ట్ టు యువర్ లేడీ ఫ్యాన్స్. లేడీ ఫ్యాన్స్ ఎవరు లేరు, బట్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి సినిమాలు వస్తున్నాయి, ప్లీజ్ వాచ్ అండ్ సపోర్ట్. సో తడయం తర్వాత తడయం పర్ఫార్మెన్స్ కి చాలా మంది ఎమోషనల్ ఫీల్ అయ్యి మీకు ఇన్స్టాగ్రామ్ లో మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పేసి. అంటే ఎవ్రీ కార్నర్ నుంచి అంటే అంత ఎమోషనల్ గా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. నాకు అంటే చాలా హ్యాపీ అనిపించింది. అంత ఫస్ట్ ప్రాజెక్ట్ అంత రీచ్ అవ్వడం, అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. లైక్ ఇప్పటికీ డిఎమ్స్ వస్తుంటాయి. అంటే తమిళ్ పీపుల్ దే ఆర్ లైక్ ఎవ్రీవేజ్, లైక్ మలేషియాలో, గల్ఫ్ కంట్రీస్లో ఎక్కడెక్కడి నుంచో మెసేజ్ చేస్తుంటారు, ఏడ్పించేసావు బ్రో, బాగుంది, అసలు చాలా బాగా చేశారని చెప్పి. ఈ 6 years లో డూ యూ హ్యావ్ ఎనీ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అసలు ఏందిరా ఇది అన్నట్టు ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ పరంగా? వర్క్ ప్లేస్లో ఎప్పుడు లేదు. సీరియస్లీ మన ఇండస్ట్రీలో కానీ నేను బయట చేసినా కానీ వర్క్ ప్లేస్లో ఎక్కడైనా కానీ వెరీ గుడ్ రిసెప్షన్, చాలా బాగా చూసుకున్నారు. సో కెరియర్ పరంగా అంటే ఆ బ్రేక్ వస్తుంది
నాకు సార్ ఎప్పుడో చెప్పిండు, రే ఇమ్మీడియట్గా ఏం రాదు, కంగారు పడకు. ఏ సార్? సారీ, సుకుమార్ సారు. ఓ సార్ అంటాం అంతే. ఇంకా అదే అంటే మీరు చాలా మంది సార్లతో పనిచేశారు కాబట్టి ఏ సార్ అని చెప్పేసి స్పెషల్ సుకుమార్ సార్. సుకుమార్ సార్. సో ఎప్పుడు చెప్పాడు, ఒక 2 years టైం పడుతుంది కొంచెం నిన్ను చూసి రాయడము, మళ్ళీ ఆ సినిమాలో ప్రోగ్రెస్ కావడము, సెట్స్కి వెళ్ళడం, ఇదంతా టైం పడుతుంది. సో నేను దానికి అప్పుడే ఫిక్స్ అయినా. సో ఇమీడియట్గా ఏది జరగదు, అంటే అన్ని సినిమాలకు మనం సెట్ కాము, అన్ని సినిమాలకు అందరు యాక్టర్ అండ్ మనకు అంత ఆశ కూడా ఉండకూడదు. అండ్ జనాలు మనం చూసి కూడా మొనటనే వచ్చేస్తారు. సూట్ కావాలని లేదు. సో మనది అనుకున్నది ఖచ్చితంగా మన దగ్గరకు కొంచెం గ్యాప్ ఇచ్చినా మంచి క్యారెక్టర్తో, గుర్తుండిపోయే క్యారెక్టర్తో కనపడాలి ఆడియన్స్కి, అప్పుడే ఎక్కువగా గుర్తుండిపోతాం. చూద్దాం, చాలా తొందరలో. అండ్ కమింగ్ బ్యాక్ టు యువర్ ఆ రిస్కీ స్టెప్ తీసుకునే ఫేజ్కి వచ్చేస్తే, అప్పటికి ప్రాపర్గా జాబ్ చేస్తూ మధ్యలో ఈ డీటెయిల్ గురించి అడగడం మర్చిపోయాను నేను. అప్పుడే జాబ్ చేస్తూ తర్వాత ఆ రిస్కీ ఫేజ్ నుంచి ఆ డెసిషన్ తీసుకున్న టైంలో ఆ ఈఎంఐలు కట్టడం అనేది ఇబ్బంది అయిందని చెప్పేసి ఒక ఫేజ్ ఉండిందని చెప్పేసి చెప్పారు నాకు. లైక్ కార్ తీసేసుకొని. ఆఫ్ కోర్స్ బ్రో, అంటే మెయింటెనెన్స్ కోవిడ్ ఒకటి వచ్చింది, కోవిడ్ దానివల్ల కొంచెం సినిమాలు తొందరగా స్టార్ట్ కాలేదు, ఆ ఫేజ్ ఉంది. సో కొంచెం కష్టమే, బయటపడ్డాం ఇప్పుడైతే. ఐ డోంట్ నో చెప్పచ్చా లైక్ యు ఆర్ మ్యారీడ్ అని? సో అప్పటికే మీరు మ్యారీడ్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఆ రిస్కీ స్టెప్ తీసుకునే ఫేజ్లోనే మీరు ఇంకా అప్పటికి మీరు మ్యారేజ్ అయ్యి మీరు హైదరాబాద్ వచ్చారు. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది? లైక్ వాట్ ఈస్ యువర్ వైఫ్? సో దట్ ఈస్ లైక్, అంటే నా విషయంలో అయితే ఐఎమ్ వెరీ లక్కీ. సో షీ నెవర్ స్టాప్ మీ. సో ఎప్పుడు కూడా అది చేస్తే జాబ్ ఎందుకు వదిలేసినావు, మధ్యలో ప్రాబ్లమ్స్ లేకుంటుండే. ఇట్లా లవ్ మ్యారేజ్ మీది? లవ్ మ్యారేజా? నో, ఓకే, ఇట్స్ అరేంజ్డ్ ఓన్లీ, బట్ వీ హ్యావ్ దట్ పెళ్లి తర్వాత లవ్ అండర్స్టాండింగ్. యా, షీ సపోర్ట్స్ మీ లాట్ మేడం. లైక్ ఆ సపోర్ట్ లేకపోతే నేను అంటే ఒంటరిగా ఇట్స్ ఇంపాసిబుల్ టు ఫర్ లైక్ ఎవరికైనా, ఏ హస్బెండ్కైనా కానీ. సో ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత కష్టపడ్డా ఇంటికి వెళ్ళిన తర్వాత కంఫర్ట్ ఉంది ఫ్యామిలీతోనే కాబట్టి. సో తెలుసు, షీఈస్ దేర్ విత్ మీ అప్ అండ్ డౌన్స్ అన్నిట్లో. సో మీ స్ట్రగ్లింగ్ పీరియడ్ చూశారు మీ వైఫ్. ఆ తర్వాత ఇప్పుడు మిమ్మల్ని మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్టర్గా కూడా ఆన్ స్క్రీన్, అంటే మీ ఫిల్మోగ్రఫీ పరంగా మిమ్మల్ని చూస్తున్నారు. హౌ ఇస్ హర్ ఫీలింగ్ నౌ? సో షీ సీమ్స్ హ్యాపీ. లైక్ అంటే మన దగ్గర అన్నీ చెప్పకపోయినా కానీ షీ నోస్ ద స్ట్రగుల్, తనకు తెలుసు కాబట్టి షీ ఆల్వేస్ ఫీల్స్ హ్యాపీ. అంటే ఏది కొత్త సినిమా వచ్చినా కానీ నాకంటే ముందు తనే హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయడము, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చెప్పుకోవడం. ఆబ్వియస్లీ ఒక చిన్న సెలబ్రిటీ అటెన్షన్ ఉంటుంది కదా మనకి వాళ్ళ విత్ ఇన్. ఐ నో దట్. ఈస్ షీ వర్కింగ్? నో. ఓకే, షీ సపోర్ట్స్ యూ. అదే బిగ్ వర్క్. యా, అదే పెద్ద పని. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫిలిం కి అప్డేట్, అరే అల్లు అర్జున్ తో ఫిలిం అయింది, ఓజీ ఫిలిం అయిందని ఒక్కొక్క ఫిలిం కి. ఐ మీన్ లైక్ షీ ఎగ్జిట్స్ లైక్ నార్మల్ ఆడియన్స్. చెప్తుంటారా ఈ పర్ఫార్మెన్స్ బాగాలేదు ఇది అని చెప్పేసి, లైక్ ఈస్ షీ జస్ట్ యువర్ సపోర్టర్ ఆర్ ఎల్స్ ఈస్ షీ ఆల్సో యువర్ క్రిటిక్? చెప్తూనే ఉంటారు, అన్ని అట్లాంటివి వస్తున్నాయి, అన్నిట్లో చంపేస్తున్నారు అట్లాంటివి చెప్తుంటారు. యా, ఐ మీన్ లైక్ పని చేసుకోవాలి కదా, ఆన్ స్క్రీనే కదా, టెన్షన్ పడకు. ఓకే, వచ్చిన ర్యాపిడ్ ఫైర్ ఆడదాం బ్రో. యా, సో లైక్ ప్లీజ్ టెల్ సంథింగ్ అబౌట్ యువర్ కో యాక్టర్స్ అండ్ మీరు వర్క్ చేసిన ఫిలిమ్స్లో. ఇఫ్ యూ హ్యావ్ టు, అంటే ఏదో నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు మనోజ్ బాజ్పాయ్ గారి పేరు ఇప్పుడు నేను యాడ్ చేయాలి ఈ ర్యాపిడ్ ఫైర్ లిస్ట్లో. సో ఐ నేమ్ దెమ్, వాళ్ళ గురించి చెప్పాలి. సో అల్లు అర్జున్ గారు, యువర్ ఫస్ట్ బిగ్ బ్రేక్. ఫ్రీకింగ్ హార్డ్ వర్కర్, పర్ఫెక్షనిస్ట్, అంటే సినిమా కోసం ఏమైనా చేస్తాడు. అన్వేష్ మైకేల్, మూవీ ఫ్రీక్. యా, అంటే కొంచెం రస్టిక్ ఇట్లాంటి ఫోర్సింగ్ సబ్జెక్ట్స్ చేయాలని మనకి చాలా ఇంట్రెస్ట్. సో సూన్ ఐ థింక్ చాలా తొందరలో అలాంటి ఇంకో సబ్జెక్టు అన్వేష్ తీస్తాడు అనుకుంటున్నాను. ఐ హోప్ నెక్స్ట్ ఇన్ కమింగ్ డేస్ అతని నెక్స్ట్ ఫిల్మ్ వాట్సాప్ నరేష్ రిలీజ్ టైంకి ఇదే సీట్లో తనని కూడా కూర్చోబెడితే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇద్దరిని తీసుకొచ్చాను, ఒక ఫిల్మ్కి సంబంధించిన యాంటాగనిస్ట్ ప్రొటాగనిస్ట్ ఇద్దరిని తీసుకొచ్చి కూర్చోబెట్టాను అనిపిస్తుంది. ఐ ఈవెన్ ట్రైడ్ బ్రింగింగ్ జగదీష్ ప్రతాప్ భండారి అలియాస్ కేశవ హియర్, బట్ హీఈస్ బిజీ ఇన్ డైరెక్టింగ్ హిజ్ ఓన్ ఫిల్మ్. ఆయన కూడా డైరెక్టర్ అయిపోతున్నాడు అని చెప్పేసి తెలిసింది. సో అది అయ్యాక వద్దాం బ్రో, ఇప్పుడు వద్దాం అని చెప్పేసి అన్నారు. సో బాలయ్య బాబు గారు ఇంకా ఆయన అంటే దేవుడే. బయట ఏమో కానీ నేను
పర్సనల్గా సార్ తోటి ఒక 1 అవర్ కూర్చొని మాట్లాడినా. అంటే తనే పిలిచి, సారే పిలిచి కూర్చోబెట్టి, సో ఎక్కడ ఏంటి ఇవన్నీ అడిగి తెలుసుకొని చాలా బాగా చూసుకున్నాడు బ్రో. అంటే నేను షార్ట్స్ చేసేటప్పుడు కూడా పిలిచి చెప్తుండేది అనిల్ సార్ తోటి, బాగా చేస్తున్నాడు కదా, బాగా చేస్తున్నాడు కదా బాబోయ్. చాలా మంచివాడు బ్రో అసలు. అంటే అది మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితేనే కానీ ఎవరికైనా అర్థమవుతుంది. అదే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మేము మాకు ఇంకా అవ్వలేదు కాబట్టి మేము చెప్తాము. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే నా పర్సనల్ లైఫ్ గురించి, మా ఊరి గురించి, మా నాన్న గురించి, సో మా దగ్గరలో ఉండే టెంపుల్స్ గురించి, సో చాలా డిస్కస్ చేశాడు. లైక్ ఐ థింక్ నేను ఆ రోజు ఒక పోస్ట్ కూడా పెట్టినా, అంటే అన్అఫీషియల్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ జరిగింది నాకు సార్ తోటి అని. సో చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఓజీ పవన్ కళ్యాణ్ గారితో అంటే పర్సనల్ ఇంటరాక్షన్ కాలేదు. ఆన్ సెట్ మీరు చూసి ఏదో ఒకటి నేర్చుకుని ఉంటారు కదా, లైక్ ద ప్రొఫెషనలిజం కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ, ఆ వైబ్ కానీ లైక్ సంథింగ్ ఉంటుంది కదా, ఏదో ఒక టేక్ ఓవర్ ఉంటుంది కదా మనకి. కళ్యాణ్ సార్ అవరానే టేక్ అవే డిఫరెంట్. సో ఆ ప్రెజెన్స్లో ఉండడమే పెద్ద గిఫ్ట్ యాక్చువల్లీ. సార్ ఉన్న ప్రెజెన్స్లో ఉండడమే. మలయాళం డెబ్యూ ఆంటనీ వర్గీస్. ఆంటోనీ ఈజ్ లైక్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ నౌ అండ్ వెరీ గ్రౌండెడ్, వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్, వెరీ బ్యూటిఫుల్ పర్సన్. యువర్ అన్రిలీజ్డ్ సీన్ సిద్ధు జొన్నలగడ్డ. వర్కాలిక్ అనుకోవచ్చు, మంచి రైటరు, మంచి టైమింగ్ ఉంది, చార్మింగ్. యా సాబోయ్. ఓకే. మట్కా వరుణ్ తేజ్. యా మేము ఒక చిన్న సాంగ్ చేసినాము మట్కాల. ఆ సాంగ్ తర్వాత చిన్న షూటింగ్ రెగ్యులర్గా గోలీ మార్దియా షాట్ ఉండే. అలా వెళ్తున్నప్పుడు జస్ట్ అన్నాడు, పుష్పలో చాలా బాగా చేశారు బ్రో మీరు, ఐ లవ్ యువర్ క్యారెక్టర్ అని చెప్పేసి జస్ట్ అట్లా చెప్పేసి వెళ్ళిపోయినారు. సో గుర్తుపెట్టుకున్నారు చాలా. అది ఎక్కువ. పురుషోత్తముడు రాజ్ తరుణ్ ఇస్ లైక్ యంగ్, అంటే మన ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ మనంతో ఎక్కడ కూడా. యా నైస్ పర్సన్ బ్రో. మైకల్ సందీప్ కిషన్. యా వెరీ బ్యూటిఫుల్ పర్సన్. లైక్ ఎట్లా అంటే తను కూడా కొత్త పోరాడు నుంచి నేను చాలా ఇష్టం. ఓకే. నేను ఫస్ట్ సెట్లో చూసినప్పుడే పోగానే తెలుసు నాకు రాజ్ కొత్త పోరాడు నుంచి అని చెప్పేసి. ఇప్పటికీ యా రీసెంట్గా కూడా ఒకసారి మాట్లాడినాడు. హోప్ఫుల్లీ మైకెల్ 2 వస్తుంది అనుకుంటా తొందరలో. శశన్న అంటే ఇంకే ఈజ్ లైక్ ఫ్యామిలీ బ్రో. ఆర్జీవి గారు ఎట్లా అంటే ఆయనతో పనిచేయడమే ఇండియాలో ఉన్న అందరు యాక్టర్స్కి లైక్ డ్రీమ్. సో నాకు కూడా ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. సో ఆయనతో పనిచేయడం అంటే పర్సనల్గా నాకు అంతా లేదు, బట్ ఒకసారి చెప్పిండు, కొద్ది రోజులు షూట్ చేసిన తర్వాత, ఒక 4 days చేసిన తర్వాత ఇంటికి పిలిచిండు యాక్టర్స్ అందరిని. సో అరే ఈ ఫుటేజ్ చూసి ఈ అబ్బాయి ఎవరు అని చెప్పేసి చాలామంది అడిగినారు నన్ను ముంబై నుంచి అని చెప్పేసి. సో అంటే ఈ కొంచెం గెటప్ వేరే ఉంటుంది, ఇమీడియట్గా గుర్తుపట్టడం కొంచెం కష్టం. బట్ ఆఫ్టర్ నోయింగ్ దట్ ఐఎమ్ దిస్ యాక్టర్, పుష్ప యాక్టర్ అని తెలిసిన తర్వాత దే ఆర్ సర్ప్రైజ్డ్. ఓకే. సో అంటే ఇంకా ముందు చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. ఇంకా షూట్ ఉంది, సినిమా రిలీజ్ అప్పుడు ఇంకా చాలా చేస్తాం. ఓకే. బాలీవుడ్ డెబ్యూ మనోజ్ బాజ్పేయి గారు. మనోజ్ సార్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్, నో డౌట్. ఐ వాజ్ లైక్ డే 1 నేను షూట్కి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా అసలు ఎట్లా అంటే గూస్ బంప్స్ మూమెంట్. అవునా? సో బట్ సెట్లో మాత్రం చాలా చిల్ అయినాం, చాలా హ్యాపీగా వర్క్ చేసినాం. అండ్ హీఈస్ వెరీ డెడికేటెడ్. కనిపించాడు కానీ ప్రతి సీన్కి రిహార్సల్ చేస్తాడు, చేసుకొని వస్తాడు, స్టిల్ వర్క్స్ హార్డ్. సముద్రకని గారు తను నన్ను రిసీవ్ చేసుకున్న పద్ధతి, ద డే 1 నేను వెళ్ళిన తర్వాత ఇట్లా హగ్ చేసుకొని చాలా బాగా చేసావమ్మా, నీ సీన్స్ చూశాను అంటే నేను అప్పటికి ఒక 3-4 days షూట్ చేశాను. ఓకే. సో కొన్ని షార్ట్స్ చూశాను, చాలా బాగున్నాయి, చాలా బాగా చేస్తున్నావు, హానెస్ట్గా వర్క్ చేయి, పైకి వస్తావు, ఇట్లా అంటే మంచి మెంటర్ టైప్, చాలా బ్యూటిఫుల్ పర్సన్. బ్రో ఎంత లేదన్నా సరే యూర్ అన్ అవుట్ సైడర్. మీ హార్డ్ వర్క్ ఉండింది, మ్యాజిక్ వర్క్డ్ ఫర్ యూ, అండ్ మీ ఫిల్మోగ్రఫీ కానీ ఇప్పుడు మీరున్న పొజిషన్ కానీ మీరు సెలబ్రేట్ చేసుకుంటున్న, మీరు కోరుకున్న ఈ లైఫ్ కానీ, అఫ్కోర్స్ మనం ఎంచుకున్న రంగం పట్ల మనకి సిన్సియారిటీ ఉంటే అన్నీ వర్కౌట్ అవ్వాలి. బిట్ ఆఫ్ లక్ వర్కౌట్ అవ్వాలి, కాంటాక్ట్స్ వర్కౌట్ అవ్వాలి, మన కాన్ఫిడెన్స్ వర్కౌట్ అవ్వాలి, అన్నీ వర్కౌట్ అవ్వాలి. బట్ దేర్ ఆర్ ఆల్సో అవుట్ సైడర్స్. చాలామందికి ఇటు రావాలంటుంది. ఫార్చునేట్లీ యువర్ పేరెంట్స్ చెప్పారు సెటిల్ అయిన తర్వాత చేసుకోవాలని చెప్పేసి. చాలామందికి ఆ అవగాహన ఉండదు, దూకేద్దాం అనుకుంటారు. ఎంత లేదన్నా సరే యువర్ 7 years ఎక్స్పీరియన్స్, ఇప్పుడు మీకు యువర్ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఓల్డర్ యు ఆర్ కమింగ్ ఇన్ టు ఇండస్ట్రీ. ఇఫ్ యూ హ్యావ్ టు టెల్ సంథింగ్ టు, ఇక్కడ ఎవడి
క్వశ్చన్ పేపర్ ఆడదే ఎవరికి వాడే కష్టాలు పడి ఆన్సర్స్ రాసి పాస్ మార్కులు తెచ్చుకోవాలి లేకపోతే టాపర్ అవ్వాలి. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు టెల్ సంథింగ్ టు ది అవుట్ సైడ్ హూ వాంట్ టు గెట్ ఇన్ టు ఇండస్ట్రీ, ఏం చెప్తారు? సో ఇండస్ట్రీకి రావాలనుకుంటే వచ్చేసేయాలి అంతే. వచ్చేసేటప్పుడు ఇంకా వెనక ముందు ఏం ఆలోచించవద్దు. అంటే నువ్వు అన్నిటికీ మెంటల్గా ప్రిపేర్ అయ్యి వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. సో అంటే కొంచెం ఎమోషనల్గా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి ఇక్కడ. అంటే అన్నీ చూడాల్సి వస్తుంది. ఇన్సల్ట్స్ ఉంటాయి, రిజెక్షన్స్ ఉంటాయి, యూనో లైక్ ఓవర్ నైట్లో ఏది జరగదు. ఆ తర్వాత సక్సెస్ ఉంటుంది. యా, సో ప్రిపేర్ ఫర్ దాట్ మెంటల్లీ. అండ్ కొంచెం ఫైనాన్సెస్ చూసుకో. ఏదైనా ఒకటి అంటే బ్రతకాలి కదా, సినిమాలు చేయాలంటే తిరగాలి. సో దానికి ఏదైనా సోర్స్ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్ మెయింటైన్ చేయాలి. అందరికీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండకపోవచ్చు. ఓన్గా వచ్చే వాళ్ళు ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ చూసుకొని ఏదైనా పార్ట్ టైం జాబ్ ఏదైనా చేసుకుంటూ, ఎందుకంటే యాక్టర్స్ మెయింటైన్ చేయాలి. ఇంతకుముందు చెప్పినట్టు వర్కౌట్ చేసుకోవాలి, మంచి హెల్తీ ఫుడ్ తినాలి, సో గుడ్ స్లీప్ ఉండాలి. ఆ కంఫర్ట్ కోసం ఏదైనా ఒక పని చూసుకొని కొంచెం ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ట్రై చేస్తే బెటర్. మీ డ్రీమ్ రోల్ ఏంటి బ్రో? లైక్ వాట్స్ యువర్ డ్రీమ్ రోల్? సో డ్రీమ్ రోల్ అంటూ ఏం లేదు బ్రో. ఐ రియలీ వాంట్ టు డూ యూనో లైక్ ప్రాపర్ యాక్షన్ ఫిలిం. కాటలన్ కానునా అంటే ఐఎమ్ యాజ్ ఎ లీడ్, మీరు లీడ్గా ఓకే, ఒక ప్రాపర్ యాక్షన్ మూవీ చేయాలని ఉన్నాను. లైక్ యూనో అంత పెద్దోళ్ళం కాదు కంపేర్ చేయడానికి, బట్ మనం చాలా చూస్తుంటాం. అట్లేం లేదు. అంటే ఐ లవ్ దట్ జోన్ బేసికలీ. సో అందుకే కొంచెం ప్రాపర్గా ఎప్పుడు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంటా. చూద్దాం అలాంటిది ఎప్పుడైనా వస్తుందేమో అని. కొంచెం స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్. ఇన్ కేస్ అలాంటి కథలు ఎవరైనా ఈ పాటికే రాసుకుని ఉంటే ఎవరిని అని చెప్పేసి కాస్ట్ చేద్దాం అని చెప్పేసి ఆ సెర్చ్లో ఉంటే నన్ను కన్సిడర్ చేయండి అని చెప్పేసి ఆల్రెడీ చెప్తున్నట్టు. ఆఫ్ కోర్స్ if they feel that I am suitable for that, they will. I'm ready to work hard. Like your Instagram is always open to approach. Yeah, always. నేనే మెయింటైన్ చేస్తున్నా, నేనే మెసేజ్ చేస్తున్నా, నేనే రిప్లై ఇస్తాను. సో మేనేజర్ ఎవరు లేరు, అన్అఫిషియల్ మేనేజర్ నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి నాకు కూడా మెసేజ్ చేయొచ్చు. కొంచెం కమిషన్ తీసుకుంటా, బట్ ప్రాజెక్ట్ అయితే సెట్ చేస్తా. సో అలాంటి కథలు ఉంటే నాకు చెప్పండి, ఎందుకు నేనే రాస్తానేమో, హూ నోస్. బట్ ఇట్ విల్ హ్యాపెన్ వన్ డే. ఎందుకంటే ఐ డోంట్ నో వెదర్ యూ ఇమాజిన్ ఇట్ ఆర్ నాట్, ఇట్ హ్యాపెండ్. ఈ జర్నీయే దానికి సాక్ష్యం. అండ్ మనం ఇక్కడ కూర్చొని మన జర్నీని ఎంప్రెస్ చేసుకోవడమే ఆ పెద్ద సెలబ్రేషన్ మనకి ఇది. అండ్ ఐ డోంట్ నో, మనం ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు అండ్ బయట మాట్లాడుకున్నప్పుడే చాలా ఇంకెక్కువ ఫ్రీగా మాట్లాడుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రీజ్ అయిపోయారేమో అనిపిస్తుంది, ఓపెన్ అవ్వలేదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీకు నాకు చాలా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఏంటి మనోడు సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి రేపు పొద్దున కమెంట్స్ వస్తాయేమో, నాకు పర్సనల్గా మెసేజ్ వస్తాయి. బట్ ఓపెన్ అయ్యేదేముంది, అన్నీ ఓపెన్గానే చెప్పినా బ్రో, అట్లా ఏం లేదు. సో ఐ లవ్ మై జర్నీ. ఐమ్ లిటరల్లీ నువ్వు అన్నట్టు నేను ఈ జర్నీని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ రీసెంట్గా యూనో కొంచెం లేట్ అయింది, బట్ నౌ ఎవ్రీ డోర్ ఈజ్ ఓపెన్. బాలీవుడ్ నుంచి కానీ, మలయాళం నుంచి కానీ, తమిళ్ నుంచి కానీ. సో ద బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ ఆన్ మై వే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నువ్వు అన్నట్టు ఆ టైప్ కాస్ట్ కూడా మోస్ట్లీ బ్రేక్ అయిపోతుంది. సో సో నన్ను కూడా ఇంకా అంటే ఎప్పుడు నెగిటివ్ రోల్స్లో కాకుండా కొంచెం సో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రోల్స్లో తప్పకుండా అవుతాయి. ఎందుకంటే ద వే తడయం హ్యాపెండ్, ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. దట్ డెఫినెట్లీ హెల్ప్స్ మీ. లైక్ యూనో I'm looking forward to that. There are some projects in Tamil discussions లో ఉన్నాయి. సో డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అట్లా ఏం లేదు, తప్పకుండా అవుతుంది, నాకు నమ్మకం ఉంది. అండ్ నాకు తెలిసి అప్పటికి నేను ఇంకా యాంకర్గా ఉంటే నేనే తప్పకుండా ఆ ఫిలిమ్స్ కూడా ప్రమోట్ చేస్తాను, లేకపోతే అప్పటికల్లా డైరెక్టర్ అయిపోతే కొలాబ్ చేస్తాం. అండ్ ఐ మే రైట్ మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఒక ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ చేయాలి యాజ్ లీడ్, నేనే రాస్తానేమో, నేనే చేస్తానేమో, హూ నోస్. ఆల్వేస్ వెల్కమ్. సో నౌ ఐ హ్యావ్ యువర్ నంబర్ ఆల్సో. నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయాల్సిన పని లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఎప్పటి నుంచి ఇది చేయాలనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ టైమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు హిట్ టీవీ స్టూడియో అండ్ మీ జర్నీ గురించి మాకు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ టెల్ సంథింగ్ టు అవర్ హిట్ టీవీ ఆడియన్స్ అండ్ ఆల్సో అబౌట్ యువర్ అప్కమింగ్ ఫిల్మ్ కాటలాన్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి కూడా చెప్పాలంటే ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నా జర్నీని సపోర్ట్ చేస్తున్నందుకు. రీసెంట్గా తడయం సిరీస్ అని ఒకటి Zee5లో రిలీజ్ అయింది. టైం ఉంటే ఒకసారి చూడండి. అండ్ చెప్పండి, 6 ఎపిసోడ్లే ఉంది. 6 ఎపిసోడ్లు 6 ఎపిసోడ్స్. మీ టైం ఎక్కువ తీసుకోను, 2.5 hours మ్యాక్స్ అయిపోతుంది. అండ్ లెట్ మీ నో యువర్ ఒపీనియన్స్, డిఎం మీ, ఐల్ రిప్లై. అండ్ May 14th అనుకుంటున్నాం, మేలో రిలీజ్ అవుతుంది కాటలాన్. ఇట్స్ మై మలయాళం డెబ్యూ అండ్ ఇట్ ఈస్ రిలీజింగ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. సో ప్లీజ్ వాచ్ ఇట్. ఇట్స్ అ ప్రాపర్ యాక్షన్ డ్రామా and I hope you all love it and let me know your views on that too and see you on screens.
సో క్యాటలాన్ రిలీజ్ టైంకి ఇదే ఇంటర్వ్యూ మలయాళంలో రాబోతుంది, ఎందుకంటే అప్పుడు మలయాళం యాక్టర్స్ అందరూ ఉంటారు కాబట్టి అప్పుడు మలయాళంలో రాజ్ చరణ్ మలయాళం ఎలా మాట్లాడాడో తెలుసుకోవాలంటే అప్పటి వరకు స్టే ట్యూన్ టు హిట్ టీవీ. అండ్ దిస్ ఇస్ మహేష్, స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.